అస్త్రవిద్య పూర్తయింది. ప్రదర్శన జరిగింది. రాద్ధాంతం కూడా అయింది. ఇక ద్రోణుడికి గురుదక్షిణ చెల్లించే సమయం వచ్చింది. ఆయన కురుపుత్రులని అందరినీ పిలిచాడు. పాంచాల దేశానికి రాజు ద్రుపదుడు. ఆ ద్రుపదుడికి నాకు బాల్యంలో స్నేహం ఉండేది. కానీ అతను నాకు తీరని అవమానం చేశాడు. దాంతో ఆ స్నేహం పోయి ఇప్పుడు కేవలం కోపం మిగిలింది. ఆ కోపాన్ని మీరు తీర్చాలి. అది తీరాలంటే ఆ ద్రుపదుడిని పట్టి బంధించి నా దగ్గర నిలబెట్టాలి. ఇది ఎవరిస్తారో వాళ్ళు గురుదక్షిణ చెల్లించినట్లు అన్నాడు. ఈ మాట అనగానే మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన కౌరవులు ఆవేశంగా దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ కూడా రథాలనెక్కి ఆ పాంచాల దేశం మీదకి వెళ్ళారు. వాళ్లతో పాటు కర్ణుడు కూడా వెళ్ళాడు. ఆ రాజ్యంలోకి వెళ్ళటంతోనే శంఖాలు పూరిస్తూ జనం మీద దండెత్తి పోస్తూ అప్పుడే నేర్చుకున్న యుద్ధ విద్యని ప్రదర్శించేలా ఆ జనాన్ని గాయపరుస్తూ అడ్డొచ్చిన రక్షణ సిబ్బందిని సంపుతూ వెళ్లారు. విషయం ద్రుపదుడికి తెలిసింది. వాళ్ళింకా రాజధానిలోకి పూర్తిగా రానేలేదు. ఆయన తన సేనాధిపతుల్ని పిలిచి వాళ్ల పని పట్టమన్నాడు. వాళ్ళందరూ యుద్ధంలో ఆరితేరిన వీరులు. కవచాలు కట్టుకుని ఒక్కో సేనాధిపతి ఒక్కో సమూహాన్ని వెనకేసుకుని ఈ కౌరవుల్ని ఎదుర్కొన్నారు. వాళ్ల సింహనాదాలు వెనకనే ద్రుపదుడు తెల్ల రథాన్ని ఎక్కి కౌరవుల మీద ఆగ్రహంతో దండెత్తాడు. ఇక్కడ పాండవులు మాత్రం కదల్లేదు. గురువుగారి దగ్గరే ఉన్నారు. అందులో యుద్ధనీతిలో మేటి అయిన అర్జునుడు, వాళ్ల హడావిడయ్యాక మనం తీరిగ్గా వెళ్దాం, కంగారు పడొద్దు, నా లెక్కలో వాళ్ళు ద్రుపదుణ్ణి అంత తేలిగ్గా కట్టలేరు అని అన్నాడు. ఇక్కడ ద్రుపదుడు చూస్తే ఒక్కడే కౌరవులందరినీ చుట్టుముట్టేశాడా అన్నట్లు అన్ని వైపుల నుండి ఆక్రమిస్తున్నాడు. కౌరవులకి ద్రుపదుడు ఒక్కడా లేక చాలామంది ఉన్నారా అనిపించేలా అంత వేగంగా వచ్చాడు. ద్రుపదుడు బాణాలతో కురుకుమారుల్ని కప్పేస్తుంటే ఇళ్లలో దాక్కున్న ప్రజలు వాళ్ల రాజు వాళ్ళని కాపాడడానికి వచ్చాడని, ఆయన గెలవాలని ఇళ్ల నుండి బయటికి వచ్చి కౌరవుల మీద రాళ్లని గరిటెల్ని ఇంట్లో చీపుర్లని విసిరేస్తున్నారు. అలాగే ఆయన వెనక ఆయన సేనాధిపతులు ధనుష్టంకారాలను చేస్తూ ఆయనకి రక్షణగా వచ్చారు. దుర్యోధనుడు, సుబాహువు, వికర్ణుడు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి బాణాల్ని వేసి యుద్ధం చేశారు. ద్రుపదుణ్ణి గాయపరిచారు. కానీ ఆయన వెంటనే తేరుకుని మళ్లీ సైన్యంతో కూడి తిరిగి యుద్ధం చేశాడు. దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి అందరినీ మర్మస్థానాల్లో కొట్టాడు. శకునిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత కర్ణ దుర్యోధనుల్ని వాడి అయిన బాణాలతో శరీర మర్మస్థానాలు 28 చోట్ల కొట్టాడు. ఒక పక్కన పాంచాల ప్రజలు రోకళ్ళని కర్రల్ని విసురుతుంటే దృష్టి పెట్టడం చాలా కష్టమైంది కౌరవులకి. మరో పక్కనేమో ద్రుపదుడు చితక్కొట్టేస్తున్నాడు. నగరంలోని పిల్ల జల్లా కూడా కౌరవుల మీదకి దూకి మరీ కొడుతుంటే తట్టుకోలేక కౌరవులు వెనక్కి తిరిగారు, పారిపోయారు. ఊరు మొదట్లో అరక్రోసు దూరంలో నిలబడి ఉన్న పాండవుల దగ్గరికి తిరిగి వచ్చేశారు. ఆఖరున దుర్యోధనుడు, కర్ణుడు మిగిలి ఉంటే వాళ్ళని ద్రుపద సైనికులు తరిమి కొట్టారు. కర్ణుడు రథం మీదకి వాళ్ళు ఎక్కేసేసరికి ఉండి యుద్ధం చేయలేక దిగి పరిగెత్తి ఊరి చివరికి చేరాడు కర్ణుడు. అప్పుడు కౌరవులందరూ తిరిగొచ్చాక పాండవులు రథాలెక్కారు. ద్రోణుడికి నమస్కరించారు. ధర్మరాజుకి, అన్నయ్య నువ్వు అక్కర్లేదు, మేం వెళ్ళి యుద్ధం చేస్తాం, ఇక్కడే ఉండమని చెప్పి మిగతా నలుగురు యుద్ధానికి దిగారు. ద్రుపద సైన్యం పారిపోయిన కౌరవుల్ని చూసి జయ జయధ్వానాలు చేస్తూ వేళాకోళం చేస్తూ ఆనందిస్తుంటే అంతలో ఆ వెళ్ళిపోయిన కౌరవుల రథాల దుమ్ములోండే మరొకరెవరో రథం మీద ఇటు వస్తున్నారేంటా అని చూశారు. చూస్తే అర్జునుడు తన రథం మీద మధ్యలో, భీముడు తమ్ముడికి ముందు, నకుల సహదేవులు రథానికి అటూ ఇటూ రక్షణగా ఒక పథకం వేసుకుని వచ్చారు. సైన్యం దగ్గరికి చేరగానే భీముడు రథం మీండి దూకి అతని గదతో ఏనుగుల మీద గుర్రాల మీద పడ్డాడు. వాటిని చెదరగొట్టి మీద ఉన్న సైనికుల్ని భయపెట్టి మోదించి పడేశాడు. ఏనుగులు కదిలి పరిగెడుతుండేసరికి రథాల మీద ఉన్నవారు బయటపడ్డారు. వాళ్ల మీద అర్జునుడు ఎప్పుడు తీశాడో తెలియదు బాణాలు వేయటం మొదలెట్టాడు. అసలు ఎప్పుడు వదులుతున్నాడో, ఎప్పుడు చంపుతున్నాడో, ఎప్పుడు గాయపరుస్తున్నాడో బాణాలను వరుసగా వేసుకుంటూ పోతున్నాడు. గురి తప్పలేదు. అర్జునుడికి ఎదురొచ్చినవాడు లేడు. నకుల సహదేవులు ఇద్దరూ రథానికి ఏమీ కాకుండా వాడి అయిన బాణాలతో కాపాడుతున్నారు. ఇలా ప్రణాళిక ప్రకారం యుద్ధనీతిని చక్కగా చేస్తున్న అర్జునుణ్ణి, అతని సోదరుల్ని చూసి ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు.
అప్పుడు ఆయన సేనాధిపతి ఒకడిని తీసుకుని అర్జునుడి మీదకి దండెత్తాడు. సత్యజిత్తు అనే ఆ వీరుడు అర్జునుడి సమీపానికి వచ్చి సింహనాదం చేసి ఘోరంగా యుద్ధం మొదలుపెట్టాడు. చీకాకు కలిగిన అర్జునుడు అతని మీద అదే పనిగా బాణాలు వేసి గాయపరిచి ఆ వెనక ఉన్న ద్రుపదుడి మీద కూడా వేయడం మొదలెట్టాడు. ఇద్దరితో యుద్ధం చేస్తూ ముందుకు వచ్చేస్తున్నాడు. అది చూసిన సత్యజిత్తు అర్జునుడిని తీవ్రంగా గాయపరిచాడు. దాంతో సవ్యసాచికి కోపం వచ్చి మర్మస్థానాల్లో బాణాలని చాలా అందంగా వేసి ఆ సత్యజిత్తుని గాయపరిచాడు. కోలుకునే లోపల కత్తితో అతని ధనస్సుని ఖండించి రథంలోంచి తోసేశాడు. ఖండించి ద్రుపదుడి మీదకి మళ్లీ బాణవర్షాన్ని కురిపించాడు. ఈ లోపల ఆ సత్యజిత్ ఇంకొక వింటిని తీసుకుని అర్జునుడి మీదకి వచ్చాడు. ఇక లాభం లేదని అర్జునుడు ఈసారి ఆ సేనాధిపతిని చంపేసేంత తీవ్రంగా బాణాలు వేశాడు. ఆ బాణాలు ఆ సేనాధిపతికి ఎన్నో ధనస్సులు విరక్కొట్టేసరికి ప్రాణాల మీద ఆశతో అతను పారిపోయాడు. ఇక ద్రుపదుడు ఇది చూసి అర్జునుడి మీదకి యుద్ధానికి దిగాడు. అర్జునుడు ద్రుపదుడు ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఒకళ్ళ బాణాలను ఒకళ్ళు ఖండించుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు ద్రుపదుడి గుర్రాన్ని గాయపరిచాడు, సారథిని గాయపరిచాడు, ధనస్సు విరక్కొట్టాడు. అన్ని అవమానాలు వరుసగా చేసేశాడు. ద్రుపదుడేమో ఆశ్చర్యపోతున్నాడు. ఇంత కుర్రవాడు ఇదే యుద్ధం అనుకుని మరొక ధనస్సు తీసుకుని భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసుకుంటూ అర్జునుడి రథం ద్రుపదుడి రథం రెండూ చాలా దగ్గరికి వచ్చేశాయి. వెంటనే అర్జునుడు అదును చూసుకుని తన రథం నుంచి ద్రుపదుడి మీదకి దూకి ఆ సారథిని తప్పించి కళ్ళు మూసి తెరిచే లోపల కత్తిని తీసి రాజు పీక మీద గురిపెట్టాడు. ఏ భయం లేకుండా నిలబడ్డాడు. ద్రుపదుడు కదిలితే కంఠం పోతుందనేలాగా. ఇది చూసి ఇక పాంచాల సైనికులు ఊరుకున్నారు. యుద్ధం ముగిసింది. ద్రుపదుడు పట్టుబడ్డాడు. వెంటనే మిగతా కురుకుమారులు ఈ విషయం తెలిసి అదే పనిగా నగరాన్ని ధ్వంసం చేసే పని మొదలెట్టారు. అప్పుడు అర్జునుడు భీముణ్ణి పిలిచి, అన్నా, మనం ద్రుపదుణ్ణి మాత్రమే బంధించాలి. ఈ నగరానికి హాని జరగాల్సిన అవసరం లేదు. ఆపేయమని చెప్పు వెంటనే అన్నాడు. భీముడికి అది ఇష్టం లేకున్నా చేశాడు. ద్రుపదుణ్ణి కట్టేసి గురువు ద్రోణుడి దగ్గరికి తీసుకుని వచ్చాడు అర్జునుడు. ద్రోణుడు ఒక గొప్ప ఆసనం మీద కాలేసుకుని కూర్చున్నాడు. ద్రుపదుణ్ణి తెచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోబెడితే చూసి పక్కున నవ్వి అన్నాడు, నీ రాజ్యం నా పాదాల దగ్గర ఉంది. నీ ప్రాణం నా ఆజ్ఞతో ఇంకా మిగిలింది. ఏం ద్రుపద, ఇప్పుడు చేస్తావా నాతో స్నేహం? ఇప్పుడు సమానులమేనా మనం అని అడిగాడు. ద్రుపదుడేం మాట్లాడలా, అలా చూస్తూ ఉండిపోయాడు. భయపడకు రాజా, నేనేమీ చేయను. బ్రాహ్మణులకి అంత కోపం కూడదు కదా. నీ మాటలు తీరు నన్ను ఎంతగానో బాధించాయి. స్నేహాన్ని కోరి వస్తే నాకంతట అవమానం చేశావు. అందుకే ఇది. నీలాగా బాల్యంలో చేసిన స్నేహాన్ని నేను మరోలేదులే. నీ పట్ల ఇంకా ప్రేమ స్నేహభావమే నాకున్నాయి. నీతో స్నేహాన్ని ఇంకా కోరుకుంటున్నా. ఇది కేవలం నీకు బుద్ధి చెప్పటానికే. నీ రాజ్యం మొత్తం నాకు అక్కర్లేదు. కానీ నువ్వన్న మాట నిజం చేయటానికి సగం రాజ్యం నాది. ఇప్పుడు మనం సమానులం అవుతాం కదా. రాజు కానివాడు రాజుకి మిత్రుడు కాదన్నావు కదా. అందుకే గంగకి ఉన్న దక్షిణ భాగం నీది, ఉత్తర భాగం నాది. ఇది సరేనంటే నాతో మళ్ళీ స్నేహం చేయి అని చెప్పాడు. అప్పుడు ద్రుపదుడు అన్నాడు, ఇంత గెలిచి కూడా ఇంత దయతో ఉండటం నీకే చెల్లుతుంది ద్రోణ. నన్ను క్షమించు. నీతో శాశ్వత స్నేహాన్ని మైత్రినే కోరుతున్నా. నీ పద్ధతి నాకు స్వీకారమే అని చెప్పి ద్రోణుణ్ణి కౌగిలించుకున్నాడు. ద్రోణుడు చాలా మర్యాద చేసి ప్రేమగా పంపేశాడు. ద్రుపదుడు తిరిగి వెళ్లి కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ చర్మన్వతి నదికి దక్షిణ రాజ్యం చేసుకున్నాడు. ద్రోణుడు ఉత్తరాన ఉన్న రాజ్యాన్ని తనతో ఉంచుకున్నాడు. ఐఛత్ర నగరాన్ని రాజధానిగా చేసుకున్న ద్రోణుడికి మొత్తానికి అది అర్జునుడిచ్చిన గురుదక్షిణ అయింది. ఈ విధంగా అర్జునుడు పాండవులు మాత్రమే నిజానికి గురుదక్షిణ చెల్లించుకున్నారు. ద్రోణుడు ఎంతో సంతోషించాడు. ద్రుపదుడు మాత్రం జరిగిన ఓటమిని మర్చిపోలేకపోయాడు. ఏనాటికన్నా బ్రాహ్మణ బలమే గొప్పదని గ్రహించి తపస్సు చేసి ద్రోణుణ్ణి చంపే పుత్రుణ్ణి, అర్జునుణ్ణి పెళ్లాడగలిగే కూతుర్ని కోరుకోవాలని ఆ పనిలో పడ్డాడు. ద్రోణుడి బలానికి అర్జునుడి శౌర్యానికి ద్రుపదుడిలా ఆలోచించాడు. గురుదక్షిణ చెల్లించిన శిష్యుడు, పగ సాధించిన గురువు. నెక్స్ట్ ఏమైంది? పాండవులు అర్జునుడి వల్ల గురుదక్షిణ చెల్లించారు. కౌరవుల అత్యుత్సాహం వల్ల, ద్రుపదుడిని సరిగ్గా అంచనా వేయకపోవటం వల్ల ఓడిపోయారు. 1 సంవత్సరం గడిచింది.
ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేశాడు. అతని గుణాలు తండ్రిని మించి ఉంటాయని చెప్పి అందరికీ అర్థమైపోయింది. కొద్ది రోజుల్లోనే పాండురాజుని జనాలు మర్చిపోయి అందరూ కాబోయే రాజు యుధిష్ఠిరుడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అతని శీలంతో మొదలు అతని భావ వ్యక్తీకరణ, ఏ విషయాన్నన్నా అర్థం చేసుకోవటం, అతని తెలివి, చెప్పటంలో నేర్పు, బుద్ధి వైభవం, ఏ పని ఎలా చేయాలో అతని ఆలోచనలో స్పష్టత, ఇలా అన్నిటినీ మించి ధర్మాన్ని గీత దాటకుండా పనులను చక్కబెట్టుకునే సామర్థ్యం, అన్నీ కూడా 100కి 100 మార్కులు పడ్డాయి. అటు వృకోదరుడు భీముడు బలరాముడి దగ్గర ఉండి గదాయుద్ధం, రథయుద్ధం, కత్తితో యుద్ధం అన్నీ నేర్చుకున్నాడు. అర్జునుడు విల్లుని చేత్తో గట్టిగా పట్టి గురి చూసి దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్న వాటిని కొట్టటంలో, క్షుర, నారాచ, భల్ల, విపాటాలు అనబడే తేలికవి వంకరగా ఉండే బాణాలు, విశాలంగా ఉండే బాణాలు, అన్ని రకాల వాటిని వేయటంలో సాధన చేశాడు. దూరంగా ఉన్న వాటిని కొట్టడంలో, గురి చూసి కొట్టడంలో అర్జునుడితో సమానం అని చెప్పటానికి మరెవ్వరూ లేకుండా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు కురుసభలో పెద్దల ముందు ద్రోణుడు అర్జునుడితో బహిరంగంగా ఒక మాట అన్నాడు. అర్జున, నా గురువు అగ్నివేశుడు. ఆయన అగస్త్యుని శిష్యుడు. అగస్త్యుడి నుండి ఆయన పొందిన ఒక గొప్ప అస్త్రం ఉంది, బ్రహ్మశిరోనామకం. అది తన వద్ద ఉన్నవారిలో ఉత్తమమైన బుద్ధి బలం కలవారికి, పూర్తి గురి ఉన్నవాడికి గురువిస్తాడు. అగ్నివేశుడు నాకిచ్చాడు. ఇవాళ నేను నీకిద్దాం అనుకుంటున్నా. అది మొత్తం భూమినే కాల్చేయగలదు, అంత శక్తి ఉంది. దాన్ని నాకు ఇస్తూ నా గురువు ఒక హెచ్చరిక చేశాడు, ఇది ఎప్పుడూ మానవుల మీద వేయకూడదని. అదే మాట నీకు చెప్తున్నా. ఏనాడు కూడా ఇది సాధారణ మానవుల మీద వెయ్యకు, అది దీనికి నీకు అవమానం. అంతేకాదు, అలా వేస్తే మహాపాపం. ఇవాళ అందరి ముందు నీకిది ఇస్తున్నాను అని ఇచ్చాడు. నీవు ఈ అస్త్రం తీసుకున్నందుకు అందరి ముందు నాకు మరొక గురిదక్షిణ ఇవ్వాలి. అదేంటంటే, ఏనాడన్నా యుద్ధంలో నేను నీ ఎదురు నిలిస్తే సంకోచించకుండా నాతో యుద్ధం చెయ్యి అని అడిగాడు. దానికి అర్జునుడు తల వంచి నమస్కరించి అలాగే అన్నాడు అని ఆ బ్రహ్మశిరోనామకాన్ని పొందాడు, ప్రయోగ ఉపసంహారాలతో సహా. ఈ అస్త్రం వచ్చిన విషయం భూమి మీద ఉన్న రాజ్యాలందరికీ వ్యాపించింది. ఎవరి దగ్గర లేని అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయని, అర్జునుడితో సమానమైన వీరుడు లేడు అన్న మాట వ్యాపించింది. అదే సమయంలో అర్జునుడు ఖడ్గయుద్ధంలో, గదాయుద్ధంలో కూడా మంచి ప్రావీణ్యం పొందాడు. సహదేవుడు ద్రోణుడి నీతి శాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు. నకులుడు యుద్ధనీతుల్లో, అస్త్రశస్త్రాల్లో అన్నిట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా సౌవీర దేశానికి చెందిన రాజు గంధర్వులకు కూడా లొంగకుండా 3 సంవత్సరాల పాటు యాగాల్ని చేస్తూ పోయాడు. అతనికి ఎదురు లేకుండా పోయింది. ఆయన్ని అర్జునుడు ఓడించాడు. పాండురాజుకు కూడా లొంగని అతను అర్జునుడి నాయకత్వంలో హస్తినకు ఓడి మరణించాడు. ఆ తర్వాత సుమిత్రుడనే మరొక సౌవీరరాజు అర్జునుడి చేతిలో ఓడాడు. అర్జునుడు ఆ విజయం తర్వాత భీమునొక్కడే తీసుకుని తూర్పు వైపు ఒక రాజ్యం మీద 10,000 మంది సైనికుల్ని ఓడించి గెలిచాడు. అలాగే దక్షిణం వైపు రాజుల నుండి మంచి ధనాన్ని తెచ్చి హస్తినకు చేర్చాడు. ఇలా తెచ్చిన ధనాలతో పాండవులు హస్తినాపురాన్ని చాలా వృద్ధి చేశారు. పాండవుల శౌర్యం అందరి నోట నాంతోంది. అలాగే ధర్మరాజు కీర్తి రోజురోజుకి పెరిగిపోతోంది. ఇది చూసి ధృతరాష్ట్రుడి మనసులో దడ మొదలైంది. ఇలా బలంలోనూ పేరులోనూ పాండవులు పెరిగిపోతున్నారని నిద్రపట్టక ఆలోచిస్తున్నాడు. అప్పుడు నిద్రపట్టని ధృతరాష్ట్రుడు మహామంత్రవేత్త, గొప్ప మంత్రాంగం, రాజకీయం తెలిసిన కణికుడు అన్నవాణ్ణి పిలిచాడు. అతన్ని పిలిచి ధృతరాష్ట్రుడు బయటపడ్డాడు. కణిక, పాండవులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. అన్ని రకాలుగా వారిపై నాకు అసూయ, భయం రెండూ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో నేనేం చేయాలో నువ్వు చెప్పాలి. సంధి మంచిదా, విగ్రహం మంచిదా, వివరంగా చెప్పు అని అడిగాడు. అది విని కణికుడు చాలా ప్రసన్నుడయ్యాడు. తప్పకుండా చెప్తాను, కానీ నీవు వినేవి ధర్మసూత్రాలు, అందులో నా అభిప్రాయం ఏదీ ఉండదు. కాబట్టి నా మీద ఆగ్రహం చెందకుండా సావధానంగా వినమన్నాడు. కణికుడు చెప్పిన నీతి ఏంటంటే, ఒక్కసారి ఒక్కడిని శత్రువుని అనుకున్నాక వాడు అంతం అవ్వాల్సిందే. వాడు ఎవడైనా, ఎలాంటి వాడైనా, నీతో మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, బలవంతుడైనా బలహీనుడైనా, ఎవరైనా సరే అంతం అవ్వాల్సిందే. శత్రువును అంతం చేయటానికి నీ నిజస్వరూపం చూపించి న్యాయంగా, ధర్మంగా ఎదురెళ్ళి చంపాల్సిన పనేం లేదు. అలా చేయటం నిజానికి తెలివి కాదు. చూడటానికి తపస్సు చేసుకునేవాడిలా ఉండి దాన ధర్మాలు చేస్తూ, మెత్తగా మాట్లాడుతూ,
పైకి ఎంతో ఉన్నతుడిగా మంచిగా అసలెవరితో శత్రుత్వం లేని వాళ్ళ ఉండాలి. కానీ నువ్వు ఎవరినైతే శత్రువు అనుకుంటున్నావో వాడి ప్రతి కదలిక కనిపెడుతూ ఉండాలి. వాడి బలమేంటో బలహీనత ఏంటో తెలియాలి. నీ బలమేంటో బలహీనత ఏంటో వాడికి మాత్రం తెలియకూడదు. ఒకవేళ శత్రువు బలమైనవాడా, ముందు నీ బలహీనత దాచు. రాజు ఎప్పుడూ బలంగా కనబడాలి. ఎప్పుడూ కొరడా ఎత్తి నిలబడినట్లు ఉండాలి. బలమైన శత్రువు ఎదురుగా ఉన్నాడా, భరించు. వాడేం చేసినా ఏమన్నా అవకాశం వచ్చేదాకా భరించు. నవ్వుతూ స్నేహంగా ఉండు. కావాలంటే భుజం మీద ఎత్తుకుని తిరుగు. ఎంత బలమైన వాడికైనా ఒక బలహీన క్షణం వస్తుంది, ఒక కష్టం వస్తుంది. అప్పటిదాకా మేకలాగానే ఉండు, మోస్తూనే ఉండు. ఎప్పుడైతే శత్రువు బలహీన పడతాడో, నిన్ను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉండడో, అప్పుడు ఆ క్షణమే మట్టి కొండ నేలకేసి కొట్టినట్లు పగలకొట్టు. ఆ కొట్టడం కూడా ఎప్పుడూ మూలాన్ని కొట్టు. ఆ మూలాన్ని నాశనం చేస్తే కొమ్మలు ఆకులు అవే పడిపోతాయి. కొమ్మల జోలికి వెళ్ళావో మూలం జాగ్రత్త పడుతుంది, ఎదుర్కోలేవు. ఎలాంటి శత్రువునైనా సామదాన పద్ధతులు వాడి అంతం చేయొచ్చు. ఒకవేళ కుదరలేదా, దారి కాచి భేదాన్ని, కొరడా ఎత్తి దండాన్ని అయినా సరే వాడాల్సిందే. కానీ శత్రువు మాత్రం బ్రతకూడదు ధృతరాష్ట్ర మహారాజా. ఇది కణికుడు చెప్పిన నీతి. సాధారణంగా పాండవులు చాలా గొప్ప తేజస్సు గలవాళ్ళు. చూడటానికే అసలు అందంగా బలంగా గొప్పగా ఉంటారు. దానికి తోడు లోపలున్న గుణాలు ఇంకా గొప్పవి. ధర్మరాజు పెద్దవాడు, అన్ని గుణాల్లో ఉన్నతుడు. పాండురాజు మరణం తర్వాత ఆయనకున్న గొప్ప పేరు ధర్మరాజుకి వెళ్ళింది. వయసులో ధర్మరాజు పెద్దవాడు కనుక యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. ఇప్పటిదాకా ధృతరాష్ట్రుడు పాండవులు ఎలా చూస్తున్నాడో విషయం కథలో బయటపడదు. తమ్ముడు తన పట్ల చూపించిన ఆదర అభిమానాలు, గౌరవం, గుడ్డివాడైనా సంపద మొత్తం తెచ్చి కాళ్ల దగ్గర పెట్టించిన మర్యాద, జనాలందరూ పాండురాజును పొగిడారు. అంతేకాదు, పాండురాజు బయట రాచరికం చేసిన తీరు, ప్రజల్ని చూసుకున్న పద్ధతి ప్రజల మనసులో నాటుకుపోయింది. ఎప్పుడైతే పాండురాజు చనిపోయాడో చిన్న పిల్లలుగా ఉన్న పాండవుల మీద జాలి సాధారణంగా కలుగుతుంది. కుంతి కూడా తెలివిగా పిల్లల్ని ఋషుల్ని తీసుకుని నగర వీధుల్లో నడుచుకుంటూ అందరికీ కనిపించేలా వచ్చింది. జనాల మనసులో జాలి మరింత పాతుకుపోయింది. అయ్యో అంతటి పాండురాజు, ఈ పిల్లలు చూడండి ఎంత అందంగా ఉన్నారో, పాపం తండ్రి లేడు అని జాలిపడ్డారు. అలాగే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో వాళ్ల బలాన్ని చూసి ఇంకా మురిసిపోయారు. ధర్మరాజును యువరాజు చేయటం ధృతరాష్ట్రుడితో సహా అందరికీ ఇష్టమై జరిగినట్లే ఉంటుంది ఇప్పటిదాకా. ఎప్పుడైతే ఆ యువరాజు తన గుణాల చేత సమర్థత చేత పాండురాజునే మర్చిపోయేంత పేరు తెచ్చేసుకుంటున్నాడో, పక్కన భీముడు అర్జునుడు గొప్ప గొప్ప విజయాల్ని తెచ్చి హస్తినకు ధనాన్ని బలాన్ని తెస్తున్నారో, అన్ని వర్గాల్లో వాళ్లకంటూ ఒక బలమైన చెరపలేని స్థానం వచ్చేస్తోంది. ఇక్కడ బయటపడ్డాడు గుడ్డిరాజు. అసూయ, భయం, కోపం అన్నీ. నా తమ్ముడు జాలి చూపిస్తే నేను కుర్చీలో ఉన్నాను, ఇప్పుడు నా తర్వాత ఈ ధర్మరాజు ఉంటాడు. పోనీ ఏమన్నా చేద్దామంటే అతని తమ్ముళ్ళు మహావీరులు, అందుకని నిద్ర పట్టట్లేదని కణికుణ్ణి పిలిచాడు. రాజకీయంలో 6 రకాల విధానాలున్నాయి: సంధి, విగ్రహం, ఆసనం, యానం, సంశ్రయం, ద్వైధీభావం. సంధి అంటే పీస్, శాంతి. విగ్రహం అంటే వార్, యుద్ధం. ఆసనం అంటే ఆగి చూడటం. యానం అంటే డిప్లొమసీ. సంశ్రయం అంటే అలయన్స్ బిల్డింగ్, అంటే స్నేహాన్ని పెంచుకుని సాల్వ్ చేసుకోవడం. ద్వైధీభావం అంటే డిప్లొమాటిక్ డూప్లిసిటీ, ఇద్దరితోనూ మంచిగా ఉన్నట్టే ఉండటం. ఇలా 6 రకాల విధానాలు. వాటిల్లో ఇప్పుడు ఏది బెటర్, ఏది సరైంది అని కణికుడిని అడిగాడు. కణికుడు చెప్పిన మాటలు నీతులు ధృతరాష్ట్రుడికే కాదు, మనకి చాలా నచ్చుతాయి. నిజానికి చాలా పనికొచ్చేవిగా కూడా కనిపిస్తాయి. కానీ వీటిల్లో ఉన్న విషయాన్ని లోతుకెళ్తే గానీ మనం అర్థం చేసుకోలేం. శత్రువుని ఏం చేయాలో, ఎలా అంతం చేయాలో చెప్పాడు. కానీ ఇక్కడ శత్రుత్వం దేనివల్ల వస్తోందన్న విషయమే మనకు అర్థం అవ్వాలి. బయట ఉన్న శత్రువుకి ఇవన్నీ వర్తిస్తే బాగానే ఉంటుంది. కానీ పాండవులు శత్రువులు ఎందుకు అయ్యారు అసలు? తమ్ముడి కొడుకులు. అందులో వాళ్ళు రాజకీయం ఏమీ చేయట్లేదు. ఎంతో మర్యాదగా ధృతరాష్ట్రుడు ఏం చెప్తే అది వింటూ వినయంగా విధేయతగా ఉంటున్నారు. అలాంటి వాళ్లతో శత్రుత్వం ధృతరాష్ట్రుడికి ఎందుకు అనిపిస్తుంది? అది కణికుడి పూర్తి బోధ విన్నాకే అర్థమవుతుంది. ఏదైతేనే అతని మాటలు ధృతరాష్ట్రుడికి బాగా నచ్చాయి. ఎప్పుడైతే సామధాన భేద దండోపాయాలు అన్నాడో వాటి గురించి వివరంగా చెప్పమన్నాడు. సరేనని కణికుడు చెప్పడం మొదలెట్టాడు.
సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 ఉపాయాలతో మనిషి ఏ పన్నైనా సాధిస్తాడు. శత్రువుల్ని గెలవటానికి కూడా ఈ 4 ఉపాయాలు వాడతారు. వీటికి ఒక క్రమం ఉంటుంది. ముందు సామం, గొడవ లేకుండా మాటలతో సర్దుబాటు చేసుకోవడం. రెండోది దానం, ఒకటి కావాలంటే ఏదోటి ఇచ్చి దాన్ని సాధించడం. 3 భేదం, అంటే తారతమ్యాలు, డిఫరెన్సెస్ కల్పించి గొడవ పెట్టి గెలవటం, రాజకీయం చేయటం. 4 దండం, యుద్ధం చేసి గెలవటం. ఈ 4 ఒక వరుసలో వాడతారు. ప్రతి ఉపాయం దాని ముందున్న ఉపాయం కన్నా కాస్త కష్టమైంది. కాబట్టి ఎంత తేలిగ్గా శత్రువుని గెలవచ్చో అలా గెలవటం బుద్ధిబలం, తెలివి. కణికుడు నిద్రపడిన ధృతరాష్ట్రుడికి శత్రువులను ఎలా డీల్ చేయాలో, ఎలా అణిచేయాలో చెప్తున్నాడు. అయితే దానిలో భాగంగా ఈ చతురోపాయాల్ని చెప్తున్నాడు, ఈ 4 ఉపాయాల్ని చెప్తున్నాడు. అదొక కథ రూపంలో చెప్తున్నాడు, తేలిగ్గా అర్థమవుతుందని. ఒక అడవిలో స్వార్థంతో మనసంతా నిండి ఉన్న ఒక తెలివైన నక్క ఉంది. దానికి 4 మిత్రులు, ఒక పులి, ఒక ఎలక, ఒక తోడేలు, ఒక నెమలి. వాళ్ళు జింకల రాజును వేటాడి తినాలి అనుకున్నారు. నక్క అంది, ఆ జింకల రాజు యవ్వనంలో ఉంది, చాలా బలమైంది, ఎంతో వేగంగా పరిగెడుతోంది. దాన్ని మనం విడివిడిగా పట్టుకోలేం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎలుక ముందుగా దాని కాళ్ళని కొరకాలి. అలా గాయం చేస్తే జింక పరిగెత్తలేదు. అలా కుంటిపడిన జింకని పులి వేటాడి చంపాలి. అప్పుడు నలుగురం దాని మాంసాన్ని తిందామంది. అలాగేనని నక్క చెప్పింది చెప్పినట్లు చేశారు. జింక చనిపోయింది. తినటానికి సిద్ధపడుతున్న స్నేహితుల్ని ఆపి, నక్క, మనం అందరం చాలా మట్టి కొట్టుకుపోయి ఉన్నాం, కాబట్టి మీరందరూ వెళ్ళి స్నానం చేసిరండి, చక్కగా అప్పుడు తిందాం, వెంటనే వెళ్ళిరండి అని పంపించింది. సరేనని వెళ్ళాయి. తిరిగి అందరికన్నా ముందు పులి వచ్చింది. నక్క ఏదో ఆలోచనలో ఉన్నట్టు దిగులుగా చూసింది. పులి అడిగింది, ఏమైంది నేస్తమా? నీ తెలివి వల్ల మనకి ఇవాళ మంచి ఆహారం దొరికింది, ఏంటి దిగులుగా ఆలోచిస్తున్నావు? అప్పుడు నక్క భయాన్ని నటిస్తూ అంది, ఏం లేదు మిత్రమా, ఇందాక స్నానానికి వెళ్లే ముందు ఎలుక ఒక మాట అంది, అది గుర్తొచ్చి మనసు అదోలా ఉంది అంది. అదేంటంటే, ఈ జింకని నువ్వు ఆ ఎలుక సాయం చేస్తేనే చంపగలిగావు, ఇందులో నీ గొప్పే ఉంది. నిజానికి ఒక జింకని చంపటానికి పులి ఎలుక సహాయం తీసుకోవడం చాలా అవమానకరం. ఈ జింక మాంసాన్ని అలాంటి చేతగాని పులితో పంచుకోవడం నాకు అవమానంగా ఉందని ఎలుక చెప్పింది అంది. పులికి అనుకున్నట్లే కోపం వచ్చింది. ఓహో, నిజమే మరి, నేనంటే ఏంటో ఎలక్కి చూపిస్తాను, ఉండు అని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. తర్వాత ఎలక వచ్చింది. దాంతో నక్కిలా అంది, ఎలుక ఎలుక, మన మిత్రుడు నెమలి ఈ జింక మాంసం తినడట, దీన్ని తింటే వ్యాధులు వచ్చి పోతాడట, దానికి నీ మాంసం ఇష్టమట, అందుకే నిన్ను తిందామని వెతుక్కుంటూ అటే వచ్చింది, నువ్వు దొరికితే తినేస్తానని చెప్పింది. వెంటనే మూషికం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కలుగులో దాక్కుంది. కాస్త ఆగి తోడేలు వచ్చింది. ఆ తోడేలుకి పులి మీద చెప్పింది, నీకు ఆ పులికి ఏమన్నా గొడవైందా? ఎందుకంటే నిన్ను చంపి కానీ ఆ జింకని తిననని పులి వెతుక్కుంటూ వచ్చి అడిగింది. వెళ్ళి తన భార్య ఆడపులిని తెచ్చి మరీ నిన్ను ఇద్దరు కలిసి వేటాడతారంది. ఇదేం కోపం, నేనేం చేశాను, ఎందుకిలా అనుకుని తోడేలు పారిపోయింది. చివరికి మిగిలింది నెమలి. మెల్లగా స్నానం చేసి వచ్చింది. దాన్ని చూసి నక్క ఒక కాలు జింక మీద వేసి చెప్పింది, నా బలానికి ఎదురు నిలవలేక మిగతా ముగ్గురు పారిపోయారు, ఇప్పుడు నువ్వు నేను రా, తేల్చుకుందాం, ఎవరు బతికితే వాళ్లదే ఈ జింక మాంసం అని చెప్పింది. నెమలి ఓడిపోతుందని తెలుసుకుని, సర్లే నువ్వే తినుకో అని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా అందరూ వెళ్ళిపోయాక ఆ నక్క స్నేహితుల్ని మోసం చేసి జింకను హాయిగా ఆరగించింది. ధృతరాష్ట్ర మహారాజా, కథ విన్నావుగా, మనకన్నా బలమైన వాళ్ళని మెత్తని మాటలతో మొక్కి లొంగ తీసుకోవాలి, పిరికి వాళ్ళని భయపెట్టి ఓడించాలి, అత్యాశ కలిగిన వాళ్ళని ఆ ఆశ చూపించే మోసం చేయాలి, చివరికి సమవుజ్జీల్ని, కాస్త తక్కువ బలం ఉన్న వాళ్ళని మనమే అణిచేయాలి. ఎలాంటి శత్రువుకి అలాంటి ఉపాయం. ఇప్పుడు ఈ కథ చెప్పి ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పాడు. రాజు ధనం కోసం ఆశపడితే శత్రుస్థానంలో ఎవరు నిలిచినా అంతం చేయాలి. అది అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, తండ్రైనా, ఎవరైనా సరే.
ఎలాంటి ఉపాయమైనా సరే పన్నటానికి వెనుకాడకూడదు. శత్రువు శత్రువే. విషం పెట్టో, నిప్పు పెట్టో, డబ్బిచ్చో, బెదిరించో ఏం చేసినా పర్వాలేదు, శత్రువు చావాలి. ఇక్కడ నీకు సొంతవారి మీదే శత్రుత్వం ఉంది. అలాంటప్పుడు రాజు పైకి చాలా దయతో ఉన్నట్లు ఉండాలి. పథకం వేసేటప్పుడు, పథకం పని చేసేటప్పుడు, పని పూర్తయ్యాక కూడా ఏమీ తెలియనట్లే ఉండాలి. మాట మెత్తగాను, మనసు కత్తిలానూ ఉండాలి. రాజు ఎప్పుడూ వినయశీలుడై ఉండాలి. కోపం ఉన్నా లేనట్లుండాలి. పైకెప్పుడూ అది ప్రకటనం కాకూడదు. పని అయ్యాక కూడా ఏమీ తెలియనట్లే కన్నీరు కార్చాలి. అవసరమైతే శపథాలు చేయాలి, ప్రమాణాలు చేయాలి, నమ్మించాలి. ఒకవేళ శత్రువు ఎలాంటి బలహీనతలు లేని బలవంతుడనుకో, అలవాటు చేయి. డబ్బిచ్చి వ్యసనాలు అలవాటు చేయి. ఎలాగోలా నిదానింపజేయాలి, లొంగ తీసుకోవాలి. బలహీన పడ్డాక అప్పుడు అంతం చేయాలి. ధర్మాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తుంటే ఎలాంటి తప్పునైనా దాంతో కప్పేసి వెనక చేయాల్సిన పని చేసేయచ్చు. కాబట్టి పైకి అధర్మంగా కనిపించేవేవి చేయకూడదు. ఎవ్వరినీ నమ్మకు రాజా. నమ్మకం లేనివాణ్ణి అసలు చేరదీయకు. నమ్మకం ఉన్నా అనుమానించు. ప్రతి చోట చక్కటి గూఢచారులుండాలి. అవే రాజుకి చెవులు, కళ్ళు. సన్యాసులను, తాపసులను గూఢచారులుగా ఉంచితే అందరూ నమ్మేస్తారు. ప్రతి చోట గూఢచారులుండాలి. ఉద్యానవనాల్లో, సందుగొందుల్లో, తీర్థాల్లో, దేవాలయాల్లో, విహారక్షేత్రాల్లో ఇలా 18 స్థానాలు చెప్పి 4 దారుల కూడలిలో కూడా ఒక గూఢచారు ఉండాలి. ఇలా చెయ్యి అన్నాడు. అది విని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. సరే, ఈ పురుషార్థాలను ఎలా సాధించాలని అడిగాడు. కణికుడు అప్పుడు చెప్పాడు, రాజా, ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇందులో ధర్మ, అర్థ, కామాలను సరిగ్గా పాటిస్తే మోక్షం అదే వస్తుంది. కానీ ఈ ముందు మూడింటిని పొందాలంటే 3 రకాల ఇబ్బందులు వస్తాయి. ధర్మాన్ని, అర్థాన్ని పట్టుకుంటే కామానికి లోటుంటుంది. ధర్మాన్ని, కామాన్ని పట్టుకుంటే అర్థానికి లోటుంటుంది. కామాన్ని, అర్థాన్ని పట్టుకుంటే ధర్మానికి లోటొస్తుంది. ఇది సహజం. ఏ రెండింటిని పట్టుకున్నా మూడోది లోపిస్తుంది. రాజు ఎప్పుడూ కూడా నేను, నాది అన్న అహంకారం వదిలి, పక్కవాడిది అనే అసూయ వదిలి, తన ప్రతి ఆలోచన, కదలిక గమనించుకుంటూ బ్రాహ్మణులని సంప్రదిస్తూ నడుచుకుంటే ఈ మూడిటిని సమపాళనలో ఉంచుకోవడం కుదురుతుంది. కష్టాలు రావటం సహజం. ఎప్పటికప్పుడు తనని తాను ఉద్ధరించుకోవాలి రాజు. అది చేతనైతేనే నిజమైన గెలుపు. చిన్నదైనా పెద్దదైనా తనని తాను మార్చుకోగలగాలి. వీలైనంత వరకు ధర్మాన్ని పాటించాలి. ఇది విని ధృతరాష్ట్రుడు, సరే సరే, స్వధర్మాలని బాగా చెప్పావు. మరి పక్కవాడితో ఎలా ప్రవర్తించాలి? అదా, మనసు బాలేని వాణ్ణి గతంలో మంచివి గుర్తు చేసి శాంతపరచాలి. దుర్బుద్ధి ఉన్నవాణ్ణి అత్యాశ చూపించి సుఖపెట్టాలి. పండితుణ్ణి ఎప్పుడేం చేయాలో అది చేసి తృప్తిపరచాలి. అవునా, మరిలా బయటికి మనసులో ఉన్నదంతా ఉన్నట్లు మాట్లాడేయాలా అని అడిగాడు. లేదు లేదు రాజా, ఎప్పుడూ చెడుని ఎత్తి చూపకూడదు. మంచే బయటికి చెప్పాలి. మంత్రాంగాన్ని చాలా గోప్యంగా ఉంచాలి. చివరికి తన గూఢచారులు, మంత్రులకి కూడా మనసులో మాటని పూర్తిగా తెలియనివ్వకూడదు. అవునా, తెలియనివ్వకూడదా? అసలు రాజుకి స్నేహితులంటే ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే వాళ్లతో ఎలా ఉండాలి అని అడిగాడు ధృతరాష్ట్రుడు. రాజు ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియకూడదు. పని మొదలు పూర్తి అవటం మాత్రమే తెలియాలి. మధ్యలో ఏమేం చేస్తున్నాడో తెలియకూడదు. మిత్రులకైనా శత్రువులకైనా ఎవ్వరికీ తెలియకూడదు. రాజు నిజానికి ఎప్పుడూ నిశ్చింతగా ఉండకూడదు. తన మీదకి ఏదీ రాకపోతే ఏదన్నా రావచ్చు అని సిద్ధపడుతూ ఉండాలి. నిజంగా ఏదన్నా వచ్చినప్పుడు భయం లేకుండా ఎదుర్కోవాలి. ఏది చేసినా బాగా ఆలోచించి చేయాలి. దేశకాలాలను బట్టి అన్ని పనులు చేసుకోవటం రావాలి. అది తెలిసిన రాజు గెలుస్తాడు. అప్పుడే నువ్వు అడిగిన పురుషార్థాలన్నీ సాధించగలవు. అలా ఉండాలి అంటే ఎవ్వరి మీద పూర్తిగా ఆధారపడకూడదు. అలాగే ఎవ్వరికీ పూర్తిగా సహాయం కూడా చేయకూడదు. ధనవంతుడు మరొక ధనవంతుని దగ్గరికి వెళ్ళడు కదా. సమర్థుడు మరొకడి శ్రమ కోసం చూడడు కదా. అలాగే రాజు ఎప్పుడు సగం పని చేసి పెట్టాలి. అప్పుడు అవసరం మిగులుతుంది, స్నేహం నిలుస్తుంది. పూర్తిగా పని చేసి పెడితే నీతో పని అయిపోయి వదిలేస్తారు. ఆశ పెట్టి ఎదురు చూసేలా చేయాలి.
ఆ సమయం వచ్చినప్పుడు ఏదోటి చేసి ఆటంకం కలిగించి ఇంకాస్త సాగతీయాలి. కానీ ఆ ఆటంకం సహజంగా అనుమానం రాకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పనిని పూర్తి చేయకూడదు. ఇలా ఎన్నో చెప్పి ఆఖరున హాయిగా వింటున్న ధృతరాష్ట్రుడి మనసులో ఒక బాంబేశాడు. మహారాజా, నీవు భయపడుతున్నట్లు పాండవుల పిల్లలు పులులు. వాళ్ళ సామర్థ్యాన్ని తేజస్సుని వినటమే కాదు, నేను చూశా కూడా. వాళ్ళు నీకు ఖచ్చితంగా శత్రువులే. నువ్వు నేను చెప్పినట్లు ఈ నీతులన్నీ అనుసరించి వాళ్ళ బారి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకం అని పిలిస్తే ఇవన్నీ విన్నాక అసలు నిద్ర పట్టలేదు. కనికుడు చెప్పిన నీతుల్లో చాలా మటుకు మనకి పనికొచ్చేవే ఉన్నాయి అనిపిస్తాయి. చెప్పే తీరు మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. రాజుకి గెలవటం ముఖ్యం, గెలవటానికి ఉపాయం ముఖ్యం. పోటీ ఉన్న చోట యుద్ధం చేసన్నా గెలవటం రాజులకు అలవాటే. రాజకీయంలో తంత్రం కుతంత్రం అన్నీ ఉంటాయి. ధృతరాష్ట్రుడు పాండవుల్ని సొంత తమ్ముని పిల్లలైనా సరే శత్రువుల్లాగా అనుకోవటం దగ్గర లోపం మొదలైంది. కుర్చీ కోసం తమ్ముడు ఏనాడూ చూడలేదు. తమ్ముడి పిల్లలు అలా ప్రవర్తించట్లేదు. కానీ వాళ్ళ గుణాల వల్ల, సహజంగా ధర్మరాజు పెద్దవాడవటం వల్ల ఆ కుర్చీ వెళ్ళిపోతుంది కదా, అది భయము, అసూయ. తన కొడుక్కి రావాల్సిన సింహాసనం అధికారం పాండురాజు కొడుకులకి పోతుందని నిద్ర పట్టట్లేదు. ఆ కనికుడు చెప్పిన రాజనీతి కరుడుగట్టిన శత్రువులపైన వాడినట్లు పాండవుల మీద వాడటం ఇక్కడ నుండి మొదలు పెడతాడు. మీరొకటి గమనించాలి, ధృతరాష్ట్రుడేమీ ఈ విషయం తెలియక అడగలేదు. కళ్ళు లేనివాడు కదా. లోకంలో జరిగే విషయాన్ని విని నేర్చుకోవటం ఆయనకు ఒక హాబీ. ఇలాంటి విషయాలను అడిగి తెలుసుకుని వింటూ ఉంటాడు. అలా తన భయాన్ని పోగొట్టే నీతి కోసం కణికుడిని పిలిపించి విన్నాడు. కణికుడు నిక్కచ్చిగా పాండవులు నీ శత్రువులే అని చెప్పేశాడు. అన్నీ విన్నాక మొత్తానికి అది చివరిలో చెప్పాడు. ఇంకే నిద్ర పడుతుంది, తెచ్చి తెచ్చి శత్రువు నెత్తి మీద పెట్టుకున్నాను అన్న భయం. పోనీ బయటపడి ఏదన్నా చేద్దామంటే భీష్ముడు ద్రోణుడు పెద్దలు ఊరుకోరు. పాండవులు అంత చేతగాని వాళ్ళు కాదు. కణికుడి నీతిలో బలమైన శత్రువుని మెత్తగా ప్రేమగా మోసం చేయాలి అన్న నీతిని వాడాలి అని నిర్ణయించుకుంటాడు. అలాగే బంధువైన శత్రువు మీద వేసిన పథకం పని చేశాక కూడా ఏమీ తెలియనట్లే కన్నీరు కార్చాలన్నాడు కదా, తర్వాత కాలంలో అదే చేస్తాడు. పాండవుల్ని శత్రువుల్లా ఫిక్స్ అయ్యాక, కణికుడి నీతుల్ని చెప్పి ఏదోటి చేయమని చెప్పాక ధృతరాష్ట్రుడి ఆట మొదలైంది. అసూయ. మనకన్నా పక్కనోడికి ఏదో ఉందని ఇన్సెక్యూరిటీ, అసహనం. దానివల్ల దాని వెనకాలే వచ్చేది కోపం. దేనికి? వాడికి అది ఎలాగన్నా లేకుండా పోవాలి, లేకపోతే మనమే ఏదోటి చేయాలి. ఆ పని జరిగే వరకు వాడంటే కోపం. పాండవులు రోజురోజుకి పెరిగిపోతున్నారు అన్నది కౌరవులకే కాదు, వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడికి కూడా పక్కలో బల్లెంలా పొడుస్తూ ఉంది అని క్లియర్గా తెలిసిపోయింది. ధృతరాష్ట్రుడైతే నిద్ర పట్టక కణికుణ్ణి పిలిపించి రాజకీయం మంత్రాంగం కలిపి విన్నాడు. ఆ కణికుడు చివర్లో పాండవులు శత్రువులే, వాళ్ళని తప్పించమని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే కొడుకు దుర్యోధనుడు వెనక మేనమావ శకుణ్ణి, మిత్రుడి కర్ణుణ్ణి, తమ్ముడు దుశ్శాసనుణ్ణి వేసుకుని వచ్చాడు. విదురుడు లేని సమయంలో రాజు ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు. తండ్రి ఎలా ఉన్నారు? మీకు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతోందా? కంటి నిండా నిద్రపడుతోందా? అదృష్టవంతుడివిలే. కళ్ళు లేకపోయినా నీ తమ్ముడు నిన్ను సింహాసనం మీద కూర్చోపెట్టి పెత్తనం చేశాడు కదా, ఆ సుఖాలని అర్హతకు మించి అనుభవించావు. అంతేకాదు, నేడు ఆ పాండురాజు పిల్లలు రోజురోజుకి ఎదుగుతుంటే వాటిని వినటమే కానీ చూడాల్సిన అవసరం లేని స్థితిలో సుఖంగా ఉన్నావు కదా, అదృష్టవంతుడివిలే. కానీ నీకున్న అదృష్టం నాకు లేకుండా పోయింది నాన్న. అంతఃపురంలో, బయట నగరంలో ఎక్కడ చూసినా ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఒకటే, యుధిష్ఠిరుడు ఎంత గొప్ప యువరాజో, తండ్రిని మించిన తనయుడు. ఇదే. అతను ఎప్పుడెప్పుడు రాజు అవుతాడా అని పిల్ల పాప ముసలి ముతక అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ భీమార్జునులు వాళ్ళ బలపరాక్రమాలు తెలివితేటలతో సైన్యాన్ని, సైన్యాధికారుల్ని అందరినీ లొంగ తీసుకుని అక్కడ పాగా వేశారు. ఇక నకుల సహదేవుల అన్నలంటే భక్తి, స్వతహాగా ఉన్న శక్తి, రెండు ఉడుకు రక్తంతో ఉన్నారు. ఆ 5గురు అన్నదమ్ములు చేతివేళ్లలాగా చక్రం తిప్పుతున్నారు. నీవా గుడ్డివాడివి, నీ అదృష్టం నీతో అయిపోతుందిలే. పాండురాజు నీకిచ్చినట్టు ధర్మరాజు నాకివ్వడుగా. అతను కూర్చుంటాడు. తర్వాత అతని కొడుకు, మనవడు,
ఇలా. మరి నేనేం చేయాలి? 100 మంది మేము, నా వెనక 99 మంది నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను వాళ్ళకేమివ్వాలి? అసలు ఇదేనాడన్నా ఆలోచించావా? లేదు. లేదు కదా. ఆ యుధిష్ఠిరుడికి సింహాసనం ఇచ్చేస్తా అని యువరాజుని చేశావు. బూడిదలో పోసిన పన్నీర్లా నీ ఇన్నేళ్ల రాచరికం వ్యర్థమైపోయింది. నువ్వు గుడ్డివాడివి కాకపోతే నీ తర్వాత నాకు రాజ్యం వచ్చేది. ఇప్పుడు నీ గుడ్డితనం వల్ల నా జీవితం చీకటైపోయింది. నేనేం చేయను తండ్రి? నిద్ర పట్టట్లా, తిండి సహించట్లా. ఆ పాండవులు ఏ రోజు మీద పడి అన్నీ లాక్కుంటారో తెలియక సతమతం అయిపోతున్నా అని అన్నాడు. ఇంత స్పీచ్ ఇచ్చాడు. అది విన్నాక ధృతరాష్ట్రుడు 1 నిమిషం పాటు మౌనం వహించాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారి బయటికి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. సుయోధన, నీ మనసు ఎంత కలత చెందుతోందో నా మనసు అంతకంటే ఎక్కువే చెందుతోంది. ఇది ఇప్పుడేంటి? నా తమ్ముడు పాండురాజు బతికున్నప్పుడే ఉంది. భీష్ముడు నన్ను సింహాసనం మీద కూర్చోపెట్టాడు. గుడ్డివాణ్ణైనా పాండురాజు ఏ రకమైన వాదన చేయకుండా ఎంతో ప్రేమతో మర్యాదతో నన్ను కూర్చోపెట్టి పెత్తనమంతా వాడు చేశాడు. అందరికీ అతని సోదర ప్రేమ, ధర్మనిరతి, జాలి హృదయం కనిపించాయి. కానీ నాకేం కనిపించాయో తెలుసా? పేరుకి నన్ను కుర్చీలో కూర్చున్నాను, కానీ అధికారం అంతా వాడిదే. వాడి మాటకి నేను కాదని ఎప్పుడూ చెప్పలేను. అంతేకాదు, పాండురాజు బలంతో, శౌర్యంతో ఎందరినో గెలిచాడు. ప్రజలలో, సైన్యంలో అతని బలం మీద నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. ధనరాశుల్ని తెచ్చిచ్చాడు నాకు. నేను ఎవడిదో ఆస్తి అనుభవించినట్లు అనుభవించా. ప్రజలు నన్ను ఏనాడూ నిజమైన రాజుగా పరిగణించలేదు. వెనక భీష్ముడు, ముందు పాండురాజు ఉండటం వల్ల నేను సుఖాలు అనుభవిస్తున్నాను అనుకున్నారు, కానీ నన్నెప్పుడూ విలువైన మనిషిగా చూడలే. అదే నిజం కూడా. పాండురాజు మంత్రులని, సైన్యాధ్యక్షుల్ని ఎంతో ఆదరంగా, ప్రేమగా చూసుకున్నాడు. వాళ్ళకి ఎన్నో బహుమతులు ఇచ్చాడు. వాళ్ళ పిల్లలని, మనవల్ని కూడా చూసుకున్నాడు. వాళ్ళ విశ్వాసము, ప్రేమ అన్నీ కూడా పాండురాజు తర్వాత యుధిష్ఠిరుడి మీదకి వెళ్ళాయి. అది నా మొదటి బాధ. పోనీ వాడేమన్నా బలహీనుడు, చేతగానివాడు అనుకుంటే కాదు. ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని పాటించగలిగే ధైర్యం ఉన్నవాడు. అన్నిటికన్నా తన కన్ను సైగతో యుద్ధం చేయటానికైనా ఆపటానికైనా సమర్థులు తమ్ముళ్ళనుంచుకున్నాడు. ప్రజలలో, మంత్రులలో, సైన్యంలో అందరి మనసుల్లో వాళ్ల పట్ల నమ్మకము, జాలి, ప్రేమ అన్నీ కూడా అపారంగా ఉన్నాయి. ఇన్ని ఉండి, పెద్దవాడయ్యుండి నేను యవరాజ్య పట్టాభిషేకం చేయకపోతే భీష్ముడు, విదురుడు, జనం ఊరుకోరు. తప్పక చేశా. కానీ నిజానికి నేను కూడా ప్రతి క్షణం వాళ్ళని ఎలా పక్కకి తప్పించాలనే ఆలోచిస్తున్నా. నువ్వు బయట పడ్డావు, నేను పడలేక ఉన్నా అంతే అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే దుర్యోధనుడి కళ్ళు మెరిశాయి. తండ్రి, అదా నీ భయం? భీష్ముడెప్పుడూ మధ్యస్థుడే. ఆయనకు మేము పాండుకుమారులు ఒకటే. సింహాసనాన్ని కాపాడడం కోసం మన వైపే ఉంటాడు. ద్రోణపుత్రుడు అశ్వత్థామున్నాడా? నాకు మిత్రుడు. తండ్రి కొడుకెటుంటే అటు, వాళ్ళిద్దరెటుంటే కృపాచార్యుడటే. సో కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా మన వైపే. ఇక ఈ కర్ణుడున్నాడు, నేను, నా తమ్ముళ్ళు ఉన్నారు. మన వైపు ఇంత బలం ఉన్నప్పుడు మనం ఏదోటి చెయ్యాలి. యువరాజుని బయటపడి అంతం చేయటం సరికాదు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళందరినీ వారణావతానికి పంపుదాం. తీర్థయాత్రలు అని చెప్పి వారణావతానికి పంపుదాం. హస్తినకు దూరంగా. వాళ్ళు వెళ్ళాక ఇక్కడ ప్రజలు వాళ్ళని మరిచిపోయేలాగా మనం మంచి చేసుకుందాం. బహుమతుల్ని, కానుకల్ని ఇద్దాం. ముందుగా పెద్దలకి, మంత్రులకి, సేనానాయకులకి ఇద్దాం. ఈపాటికే నేను కొంతమందిని మన వైపు తిప్పాను. మిగతా వారు కూడా పాండవులు లేకపోతే తప్పక మన వైపు తిరుగుతారు. ఆ వారణావతం నుండి వాళ్ళు ఒకవేళ తిరిగి వచ్చేస్తే ఆ సమయానికి మొత్తం మన వెనకుంటారు. వాళ్ళకి ఎలాంటి బలం లేకుండా చేద్దాం. ఏమంటావు? ఈ పథకానికి తిరుగులేదు, నన్ను నమ్ము అన్నాడు. అంతేకాదు, నువ్విదిలా చేయకపోతే నేను ఈ కోపంతో, శోకంతో చచ్చిపోయేలాగున్నాను. నీ కొడుకు కోసం ఈ ఒక్కటి చైనా అన్నా అని దీనంగా అడిగినట్లు అడిగాడు. ధృతరాష్ట్రుడు మౌనంగా ఒప్పుకొన్నాడు.
ఒప్పుకున్నాక ఆ మరుసటి రోజు సభలో దుర్యోధనుడు తను అప్పటికే లోబరుచుకున్న కొంతమంది మంత్రుల్ని కూర్చోబెట్టాడు. వాళ్ళు వారణావతం గురించి చాలా గొప్పగా చెప్పటం మొదలెట్టారు. అంతేకాదు, అక్కడ జరగబోయే సంబరాల గురించి, ఉత్సవాల గురించి చెప్పి అవి త్వరలో మొదలవుతాయని, ఆ సందడిని చూడాలంటే అదృష్టం చేసుకోవాలని చెప్పారు. రాజు అవన్నీ విని ఆహా ఓహో చాలా ఆనందపడి అసలు తన కళ్ళు లేకపోవటం ఎంత అన్యాయం అని బాధపడ్డాడు. పాండవులు కేసి పిలిచాడు. నాయనా యుధిష్ఠిరా, ఆ వారణావతంలో జరగబోయే ఉత్సవాల్ని మీరు మీ తల్లితో చూడాలని నా కోరిక. నా తమ్ముడు లేని లోటు మీకు నేను ఎలా తీర్చాలో నాకు తెలియదు. దైవ దర్శనం, బ్రాహ్మణ సేవతో పాటు ఉత్సవాలని, కోలాహలాల్ని చూసి ఆ రాజ్యసుఖాలని అనుభవించి హాయిగా విశ్రాంతి తీసుకుని రండి అని చెప్పాడు. యుధిష్ఠిరుడు ఈ మాటకి ఆశ్చర్యపోయాడు. పోయి విదురుడి కేసు చూశాడు. విదురుడు రాజు అంత ప్రేమగా దీనంగా చెప్పటం వెనక మర్మాన్ని అనుమానించాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మౌనంగా ఉన్నాడు. పాండవులకు అక్కడ సాయం చేసేవాళ్ళు లేరని యుధిష్ఠిరుడికి అర్థమైంది. రాజు ప్రేమగా చెప్తున్నా అది నిండు సభలో మెత్తటి ఆజ్ఞ. ఆయన అగౌరవపరచడం సరికాదు. అందుకని ఇంక చేసేది లేక యుధిష్ఠిరుడు అలాగే తండ్రి, తప్పకుండా అని నమస్కరించాడు. ఇప్పుడే ప్రయాణానికి తయారవుతామని లేచాడు. యుధిష్ఠిరుడు భీష్ముడి దగ్గర, గురువు ద్రోణుడి దగ్గర, కృపుడి దగ్గర, బాహ్లికుడి దగ్గర అందరినీ సమీపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తానని కాస్త దీనంగా, ఇష్టం లేనట్లు చెప్పి కదులుతున్నాడు మెల్లగా. వాళ్ళు కూడా అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రాయనాయనా అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు. ఎప్పుడైతే పాండవులు ఇలా వెళ్తున్నారు అని దుర్యోధనుడికి తెలిసిందో వెంటనే పరుగు పరుగున ఎంతో ఆనందంతో తన మంత్రి అయిన పురోచనుడి దగ్గరికి వెళ్ళాడు. అతని చేతిలో చెయ్యి వేసి ఒక మాట అన్నాడు. పురోచన, నీవు నా జీవితంలో నేను 100% నమ్మే వాళ్లలో ఒకడివి. ఇవాళ నీకు నాకు జీవితంలో అతి ముఖ్యమైన పని పడింది. పాండవులు వారణావతానికి వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి రాకూడదు. వాళ్ళు లేని కురుసింహాసనం నాది. నాది అంటే నీది కూడా. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా, ఎలాంటి సంకోచం లేకుండా నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయాలి. పాండవుల వారణావతం బయలుదేరి చేరే లోపల నువ్వు గాడిదలు పూంచిన రథాన్ని తీసుకుని వెళ్ళు. వెళ్ళి నగరానికి దగ్గరగా అడవిలో ఒక మంచి ఇంటిని నిర్మించు. అది చాలా తేలికగా అంటించగానే మంటల్లోకి తగలబడిపోయే వాటితో కట్టాలి. జునుము, మద్ది చెట్టు, జిగురు, లక్క, నెయ్యి, కొవ్వు ఇలాంటి వాటిని వాడు. ఎంత ఖర్చైనా పర్లేదు. పైకి చాలా అందంగా కనిపించాలి. లోపల మాత్రం ఇవి ఉండాలి. ఇలా కట్టు. అది మొదటి పని. రెండోది, అక్కడికి వచ్చిన పాండవులు ఎలాంటి అనుమానం రాకుండా వాళ్ళకి సకల మర్యాదలు చెయ్యి. ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకో. వాళ్ళని పూర్తిగా నమ్మించు. నమ్మాక ఒకనాడు రాత్రి వాళ్ళని నిద్రలో తగలబెట్టి చంపేయాలి. 5 పాండవులు, కుంతి అందరూ బూడిదైపోవాలి. జనం అందరూ ఏదో ప్రమాదవశాత్తు పాండవులు కాలిపోయి చనిపోయారు అనేలా ఉండాలది. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఇది నువ్వు చేయాల్సిన పని. గుర్తుపెట్టుకో, నీ గెలుపే నా గెలుపు. బయలుదేరు అని చెప్పి పంపాడు. పురోచనుడు తప్పకుండా అలాగే అని చెప్పి వెంటనే ఆఘమేఘాల మీద బయలుదేరి వారణావతానికి వెళ్ళాడు. భీముడికి విషం పెట్టడంతో మొదలైన వైరం 5 అన్నతమ్ముళ్ళని, తల్లి లాంటి కుంతిని కూడా చంపేదాకా వచ్చింది. ధృతరాష్ట్రుడికి చెప్పింది వాళ్ళని హస్తిన నుండి పంపేసి అందరినీ తన వైపు తిప్పుకుంటానని. కానీ నిజానికి చేస్తోంది హత్య చేస్తున్నాడు దుర్యోధనుడు. సింహాసనం పిలుస్తోంది. అసూయ పెరిగి పెద్ద మంటే అవుతోంది. ఆ మంటల్లో పాండవులు కాలిపోతారా లేక బయటపడతారా? మొత్తానికి వారణాసికి పాండవుల్ని బయలుదేరదీశారు. రాజెంతో ప్రేమగా వెళ్ళమని చెప్పినా సమయం కాని సమయంలో యువరాజుని అంత పెద్ద యాత్రకి పంపటం చాలా అనుమానాల్ని పెంచుతుంది. కానీ రాజాజ్ఞ, తండ్రి మాట రెండూ లెక్కలోకి తీసుకుని యుధిష్ఠిరుడు వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాడు. అటు దుర్యోధనుడు పురోచనుణ్ణి పంపాడు. లక్క ఇంటిని కట్టి వాళ్ళని అందులో తగలెట్టే పనిలో ఉండమని. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే పాండవుల్ని మొదటి నుండి వెనక నుండి కాపలా కాస్తూ రక్షిస్తున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు, విదురుడు. ఆయన ఇదంతా పసిగట్టి కనిపెట్టి నేరుగా తానే బయలుదేరి ముందు ధర్మరాజుతో ఏకాంతంగా మాట్లాడాడు. ఎవరికీ అర్థం కాని భాషలో పక్కనే ఉన్న కుంతి భీములకు కూడా అర్థం కాకుండా మాట్లాడాడు.
ఏమన్నాడంటే, నీతి శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ప్రవర్తించే వారితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నుండి అలాంటి నీతిని వాడే ఆపదల నుండి తప్పించుకోవాలి. లోహంతో నిర్మింపబడిన ఆయుధాలని వాడగలిగే వాణ్ణి శత్రువు కూడా ఏమీ చేయలేడు అన్నాడు. అదొక రకమైన కోడ్ లాంగ్వేజ్. ధర్మరాజుకి తెలుసు కాబట్టి అర్థమైంది. అలాగే ఇంకా ఏమన్నాడు, పైకి కనబడకుండా గోడలలో కాలే పదార్థాలని దాచి ఉంచుతున్నారు, చూసుకోండి. అగ్ని ఎండు గడ్డిని, ఎండిన అడవిని, చలిని చంపుతుంది, కానీ కంతలో ఉన్న ఎలుకను ఏమీ చేయలేదు. అంటే సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి, తప్పించుకోండి అని చెప్తున్నాడు. కళ్ళు లేనివాడు మార్గాన్ని తెలుసుకోలేడు, చూడకుండా దిక్కులు తెలియము. ధైర్యం లేనివాడు బుద్ధిమంతుడు కాలేడు, తెలుసుకో. అంటే తప్పించుకునేటప్పుడు మార్గం తెలియాలంటే ముందు బాగా తిరగాలి. అప్పుడే అన్ని దిక్కులు అర్థమవుతాయి. తప్పిపోకుండా బయటపడగలరు. ధైర్యంగా రాత్రిపూట బయటపడాలి. ఇంకా చివరిగా అన్నాడు, ఆప్తుడు కానివాడు ఇచ్చిన ఆహారాన్ని ఎవడైతే తింటాడో వాడు కుక్క స్వభావాన్ని తెలుసుకొని ఉండాలి. అంటే శత్రువు దగ్గర ఉన్నవాడు రాత్రిపూట కుక్కలాగా, అంటే తేలికగా నిద్రపోవాలి, గాఢంగా కాదు. విదురుడి మాటలు విని ధర్మరాజు ఒకటే మాట, అర్థమైంది అని వెళ్ళిపోయాడు. కొంత దూరం పాండవుల రథం వెనకే గుర్రం మీద విదురుడు వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. అప్పుడు కుంతి అడిగింది, నాన్న, విదురుడు నీతో ఏదో చెప్పాడే, మా ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు, ఏంటిది? ధర్మరాజు అప్పుడు చిన్నగా దగ్గరికి పిలిచి అన్నాడు, మనల్ని చంపటానికి అగ్నితో కాల్చే పన్నాగం పన్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఇంద్రియ నిగ్రహంతో ఉండమని, కోపాన్ని, నిద్రని, ఆవేశాన్ని, బుద్ధిని అదుపులో ఉంచుకోమని చెప్పాడు. ఇలా పాండవులు ఫాల్గుణ మాసం శుక్ల అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు బయలుదేరారు వారణావతానికి. అక్కడ చూస్తే పాండవులు వస్తున్నారన్న వార్త వినగానే వారణావతం అంతా సందడి సందడి అయిపోయింది. వేల సంఖ్యలో పాండురాజు పిల్లల్ని, పాండవుల్ని చూడటానికి వచ్చారు. నగరానికి చెందిన ముఖ్యమైన వాళ్ళు ఎదురొచ్చి ఘనంగా పూలు జల్లి దండలు వేసి స్వాగతం చెప్పారు. జయ జయధ్వానాలు చెప్పి తీసుకెళ్లారు ఊళ్ళోకి. పాండవులు కూడా ప్రముఖుల్ని సన్మానించి ఎంతో గౌరవించారు. తర్వాత అక్కడున్న బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లారు, దానాలు ఇచ్చారు, పూజలు హోమాలు చేసి కాలాన్ని చక్కగా గడిపారు. తర్వాత అధికారుల ఇళ్లకు, వ్యాపారుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత కార్మికుల ఇళ్లకు, ఇలా వరుసగా అందరి ఇళ్లకు వెళ్లి వాళ్ళని కలిసి కష్టసుఖాలను తెలుసుకుని బహుమతుల్ని ఇచ్చి పుచ్చుకున్నారు. వెంటే ఉన్న పురోచనుడు భోజనాల ఏర్పాట్లు, విడిది ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. నగరంలో ఉన్న జనం చేసిన సంబరాలతోనే 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజు పురోచనుడు వాళ్ళని శివం అనే ఇంటికి తీసుకెళ్లాడు. అది వాళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిందని చూపించాడు. బయటికి చూడటానికి చాలా అద్భుతంగా ఉందా ఇల్లు. యుధిష్ఠిరుడు తెలుసు కాబట్టి ఆ ఇంటిని పరీక్షగా పరిశీలించాడు. భీముణ్ణి దగ్గరికి పిలిచి అన్నాడు, గోడల దగ్గరికి వెళ్ళి వాసన చూడు. నేతి వాసన, కొవ్వు వాసన వస్తుంది. వాడిన చెక్క, కలిపిన జిగురు అన్నీ కూడా తేలికగా కాలి మండేవి. చాలా నేర్పుగా నిర్మించారు చూడు అని చూపించాడు. ఇదే, దీని గురించే విదురుడు మనని హెచ్చరించాడు. అప్పుడు భీముడు అన్నాడు, అన్నయ్య, ఇల్లు లాంటిది అని తెలిసినప్పుడు మనం వెళ్ళిపోవచ్చు కదా, ఇంకెందుకు ఆలస్యం అని అన్నాడు. ధర్మరాజు సమాధానంగా అన్నాడు, లేదు లేదు, మనం ఇక్కడే ఉండాలి. అప్పుడే దుర్యోధనుడు శాంతిస్తాడు. మనం వేరే చోటికి వెళ్తే గూఢచారుల్ని పెట్టి వెంట వచ్చి మరొక పథకం వేస్తారు. ఇప్పుడంటే మనకిది తెలిసిన ముప్పు. అప్పుడు ఎలా తెలుస్తుంది? మనకి ప్రస్తుతం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ పురోచనుడు ఒక్కడిని నమ్మినట్లు నటించి ఓ కంట కనిపెట్టుకుని ఉందాం, అదును చూసి చేయాల్సింది చేద్దాం అన్నాడు. ఈ పురోచనుడు ఎలాంటి నీతి ఉన్నవాడు కాదు. దొరికిపోగానే పారిపోవటానికి పిరికివాడు కాదు. ఎంతకన్నా దిగజారుతాడో దేనికన్నా తెగిస్తాడు. మన మీద అనుమాన భారం వేస్తాడు. ఇది రాజుని అవమానించినట్లు చిత్రీకరిస్తాడు. ఏమీ లేని దానికి అనుమానించడం ఎందుకు అని చెప్పి వెనుక నుండి మరొక హత్యాయత్నం చేస్తాడు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతే తాతగారు, భీష్ముడు, పెద్దలు అందరూ అవమానంగా తీసుకుంటారు, అనుమానంగా చూస్తారు. అదే తగలడిపోయినట్లు తెలిస్తే ఇది పథకమని, దుర్యోధనుడి పని అని తెలిసి వాళ్ల మీద కోపిస్తారు. మనకది కావాలి. అధికారం వాళ్లది, ధనబలం వాళ్లది.
కాబట్టి ఇప్పుడు మనం ఏమీ చేయలేం. వాళ్ళని మనం మౌనంగా మోసం చేయాలి. మొదటి పని, రోజు వేటకి వెళ్ళిపోదాం. ఈ చుట్టుపక్కల భూమిని మార్గాలని తెలుసుకుందాం. అంతేకాదు, ఇంట్లో ఉండే ప్రమాదం కూడా తప్పుతుంది. భూమి లోపల సురక్షితమైన మార్గాన్ని నిర్మించాలి. అప్పటిదాకా ఇలాగే చేద్దాం. అదయ్యాక ఒక మంచి రోజు చూసి మనం తప్పించుకుని వెళ్ళిపోదాం. మన వెనకే ఈ ఇంటిని పురోచనుణ్ణి కాల్చేయాలి. అనుమానం రాకూడదు. మనం కూడా కాలిపోయినట్లే బయట ప్రచారం అవ్వాలి. అలా జరిగితే మనం నెగ్గినట్లు. అందరూ ఆ మాటల్ని, పథకాన్ని జాగ్రత్తగా విన్నారు. కొన్ని రోజులకి విదురుడి మిత్రుడు, సొరంగాలను తవ్వటంలో ఎక్స్పర్ట్ ధర్మరాజుని ఎవ్వరికీ తెలియకుండా కలుసుకున్నాడు. బయలుదేరేటప్పుడు విదురుడు ఎలాగైతే సీక్రెట్గా మాట్లాడాడో అలాగే కోడ్ భాషలో మాట్లాడి తను విదురుడి మనిషిని అని చెప్పుకున్నాడు. ధర్మరాజు కూడా భాషను బట్టి నమ్మకం కుదిరి మాట్లాడాడు. కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు పురోచనుడు నిప్పు పెట్టే ఆలోచనలో ఉన్నాడని చెప్పాడు. కృష్ణపక్షం చతుర్దశి అంటే చిమ్మ చీకటి. ఆ వచ్చిన కనకుడు స్వరంగం తవ్వటానికి ధర్మరాజుతో పాటు కూర్చుని ప్లాన్ వేశాడు. వీళ్ళందరూ తప్పించుకోవడానికి వీలుగా నేల మీద తలుపు ఉండేలాగా కనపడకుండా ఒక సొరంగం తవ్వాలి. అది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా ఉండాలి. అలాంటిది అతి తొందరలో తవ్వాలి. ఈ లోపల పురోచనుడికి ఎలాంటి అనుమానం రాకుండా వాణ్ణి పూర్తిగా నమ్ముతున్నట్లు వీళ్ళుండాలి. సో ఇది పథకం. ఇది జరిగి దాదాపు 1 సంవత్సర కాలం గడిచింది. పురోచనుడు పాండవులు తనని నమ్ముతున్నారని అనుకుని పరమానందపడ్డాడు. ట్రాప్లో బాగా పడ్డారే అనుకున్నాడు. ఎప్పటికప్పుడు దుర్యోధనుడికి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. కనకుడు చెప్పిన రోజు దగ్గరకు వస్తోంది. ధర్మరాజు అందరినీ పిలిచాడు. రహస్యంగా చెప్పాడు. వీడు మన్ని పూర్తిగా నమ్మాడు. మనం వాడిని నమ్ముతున్నామని ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడే మనం మన పథకాన్ని అమలు చేయాలి. ఇంటిని పురోచనుణ్ణి కూడా తగలపెట్టాలి. ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోవాలి. అంతేకాదు, మనకి సేవ చేయడానికి పురోచనుడు ఒక వృద్ధ మహిళను, 5 యువకులను పెట్టాడు. వాళ్ళని కూడా ఈ ఇంటితో పాటే కాల్చేయాలి. అప్పుడే వాటిని మన శవాలనుకుని మనం కూడా మరణించామనుకుని దుర్యోధనుడు సంతృప్తి చెందుతాడు. పెద్దలు బాధపడతారు. ఇది ఇలాగే జరగాలి, గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఒకరోజు రాత్రి దానం చేస్తున్నట్లు కుంతి ఎందరినో భోజనానికి పిలిచింది. అది మొదటడుగు. అందరికీ భోజనం పెట్టాక ఆ ఇంటి సేవకులు కూడా భోజనం చేసేలాగా పుష్టిగా పెట్టారు. చేసి వాళ్ళు మత్తుగా తాగేసేలాగా ఆ ఇంట్లోనే ఏర్పాట్లు చేశారు. వాళ్ళు తాగి తాగి అక్కడే పడి నిద్రపోయారు. ఇది 2వ అడుగు. వెంటనే భీముడు తప్ప మిగతా పాండవులందరూ ఆ భూమిలోని స్వరంగంలోకి ప్రవేశించారు. భీముడు అందరూ వెళ్ళిపోయాక, పురోచనుడు ఆ సేవకులు నిద్రించాక ఆ ఇంటికి నిప్పు పెట్టి అన్ని మార్గాలు మంటలతో నిండేదాకా చూసి అతి వేగంగా పరుగున ఆ స్వరంగంలోకి వెళ్ళిపోయాడు. ఇది 3వ అడుగు, ఆఖరి అడుగు. ఆ స్వరంగం నుండి అడవిలోకి వెళ్ళాలి. భీముడి పనంతా పూర్తి చేసుకుని వెళ్ళి చూసేసరికి కుంతే కాదు, అన్న తమ్ముళ్ళందరూ కూడా అడుగు తీసి అడుగు సరిగ్గా వేయలేకపోతున్నారు. స్వరంగంలో అంత బాగా గాలి ఆడదు, ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. వాళ్ళు చాలాసేపే అక్కడుండి ఎదురు చూశారు. అంతేకాదు, అంత రాత్రి నిద్రలో ఉండాల్సిన వేళ వాళ్ళు అంత చిన్న సొరంగంలో హుషారుగా నడవలేకపోయారు. అది చూసిన భీముడికి భయం వేసింది, జాలి వేసింది. మనసులో కుటుంబం పట్ల ప్రేమ పొంగే ఏ వీరుడైనా త్యాగం చేసైనా కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో అదే చేశాడు. భీముడు ఒక ఆలోచన చేశాడు. అటువైపేమో కనకుడు స్వరంగం బయట ఎవ్వరికీ కనబడకుండా ఒక చెట్టు మీద నక్కి చూస్తున్నాడు. పాండవులు క్షేమంగా బయటపడితేనేగా పని సరిగ్గా అయినట్లు. అయితే చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఏంటా అని మెల్లిగా దిగి ఆ స్వరంగం దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడు దూరంగా ఒక సింహం నిట్టూరుస్తున్నట్టు శబ్దం రావటం మొదలైంది. ఏ జంతువో దూరి చచ్చిందా ఏంటని కంగారు పడ్డాడు. అది దగ్గరికి వస్తోంది. కాగడా వెలుగులో ఒక విచిత్రమైన రూపం కనిపించింది. ఏదో రాక్షసుడా అన్నట్లు చూశాడు. హడలిపోయాడు. తీరా చూస్తే ఆశ్చర్యపోయాడు. భీముడు తల్లిని మెడలో, కవలల్ని తొడల మీద, ధర్మార్జునుల్ని చేతుల్లో పట్టుకుని ఒక్కడు సగం కూర్చున్న భంగిలో గోడ కుర్చీ వేస్తే నడిచినట్లు నడుస్తూ వస్తున్నాడు. ఆ చాలీ చాలని సొరంగంలో చెమటలు కక్కుతూ
మొహంలో ఎలాంటి నొప్పి అలసట తెలియకుండా వస్తున్నాడు. అతని చేతులు రాసుకుని రాతి గోడలు పగిలిపోతున్నాయి. అడుగులకి కింద రాళ్లు పొడి పొడి అయిపోతున్నాయి. ఆ భీముణ్ణి చూసి కనకుడి నోరు మూతపడలేదు. చేతులెత్తి దండం పెట్టాడు. నమ్ముకున్న వారిని కాపాడుకోవడానికే కదా ఈ 1000 ఏనుగుల బలం అనుకున్నాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు. పాండవులు మొత్తానికి లక్క ఇంట్లో నుండి ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఆ ఇంటితో పాటు దుర్యోధనుడి మనిషి పురోచనుణ్ణి, అలాగే వీళ్లలాగే కనిపించేలాగా వీళ్ళని సేవించే తల్లి కొడుకుల్ని పద్యం మత్తులో నిద్రపోతుండగా కాల్చేశారు. కేవలం భీముడి బలం సంకల్పం వల్ల అంత సొరంగం నుండి బయటపడ్డారు. విదురుడు పంపిన మనిషి వాళ్ళని గంగ దాటిస్తే దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న అన్నదమ్ముల్ని అమ్మని చూసి భీముడు దుఃఖిస్తూ అలా కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వెనకనే హిడింబుడు అనే రాక్షసుడు నరమాంసాన్ని పసిగట్టి వాళ్ళని చంపి తెమ్మని చెల్లెలి హిడింబని పంపాడు. ఆ హిడింబ మెల్లగా చప్పుడు కాకుండా ఆ పాండవుల దగ్గరికి వెళ్ళింది. అయితే అప్పుడు మెలకువగా ఉన్న భీముణ్ణి చూసి ఆగిపోయింది. ఆగిపోయిన హిడింబ ఆ భీముడి శరీరాన్ని చూసి నోరు మూయకుండా అలా ఉండిపోయింది. ఆ కండలు తిరిగిన శరీరం అంత చీకట్లో కొద్దిగా పడుతున్న వెలుగులో ఆ రాత్రివేళ ఆ శరీరంలో ఉరకలెత్తే రక్తము, వేడి, వాసన, ఆ భీముడి శరీర కాంతి, అందం, రూపురేఖలు అన్నీ కూడా హిడింబని ఆకట్టుకున్నాయి. ఒక్క క్షణంలో ఏదో ఎవరో మాయ కమ్మినట్లు భీముడి మీద ప్రేమ పుట్టింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందాం. వెంటనే అన్నయ్యకు ఆహారం తేవాలి అన్న మాట మరిచి తన జీవితాన్ని దిద్దుకుందాం అన్న ఆలోచనలో పడింది. మాయతో రూపాన్ని మార్చేసుకుంది. అద్భుతమైన శారీరక రూపాన్ని పొంది భీముడికి తగిన జోడిగా ఎత్తుగా కండపట్టి అందమైన మెరిసే మొహంతో, సుకుమారమైన చర్మంతో, అందమైన గోళ్ళు, సన్నని నడుము అన్నీ కూడా చెక్కిన శిల్పంలా తయారైంది. చక్కటి చీర, నగలు ఏర్పాటు చేసుకుంది. అలా ముస్తాబయ్యి అప్పుడప్పుడే తెల్లారుతున్న వేళలో భీముడి దగ్గరికి వెళ్ళింది. సింహంలాగా ఠీవిగా కూర్చున్న రాకుమారా, ఎవరు నువ్వు? అలా నిద్రపోతున్న వాళ్ళకేసి చూస్తూ ఉన్నావు, వాళ్ళెవరు అని అడిగింది. ఇలాంటి చోట ఇలాంటి సమయంలో మీరెందుకున్నారు అని అడిగింది. ఆవిడ మాట మొదలవగానే భీముడు ఉలిక్కిపడి ఆశ్చర్యపోయి చూశాడు. ఓయ్, ఎవరమ్మా నువ్వు? ఇంత అందం సోయగం నటిస్తూ ఈ అడవిలో ఉన్నావేంటి? ఈ ప్రదేశానికి నీ రూపానికి అసలు సంబంధమే లేదు. ఇదేం మాయా? నేను భీమసేనుణ్ణి, పాండురాజు గారి కొడుకుని, హస్తినాపుర రాకుమారుణ్ణి. ఇదిగో ఇక్కడ నిద్రిస్తున్నవారున్నారే, నా అన్నదమ్ములు, మా తల్లి కొంతి. వాళ్ళకి రక్షణగా ఇలా ఉన్నా. మీ మాయారూపం వెనక ఉన్న నిజాన్ని చెప్పో అని గట్టిగా అడిగాడు. అప్పుడు హిడింబ కాస్త దగ్గరకొస్తూ అంది, నరుడా, నేను హిడింబను, రాక్షసకాంతని. నా అన్న హిడింబాసురునితో పాటు ఇక్కడే చాలా కాలంగా ఉంటున్నా. ఇంత గొప్ప రూపము, బలము ఉన్న మీ శరీర వాసనకి వాడికి మెలకు వచ్చింది. మిమ్మల్ని చంపి తెమ్మని నన్ను పంపాడు. కానీ నాకతని రాక్షసత్వంతో సంబంధం లేదు. నేను నీ మీద ఆశపడి వచ్చా. తొలిచూపులోనే నీ రూపం నన్ను చాలా లోతైన బంధంలోకి పడేసింది. ఈ జన్మకి నీతోనే నేను. నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నీకన్ని సుఖాలు రుచి చూపిస్తా. ఎంతో ధర్మంగా నీతో జీవిస్తా. అంతేకాదు, నేను మాయావిని. ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చిన చోటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళగలను. మిమ్మల్ని అందరినీ మోసుకుని తిరుగుతా. నన్ను కాదనకుండా నీ దాన్ని చేసుకో. తొందరగా ఒప్పుకో. మళ్ళీ మా అన్నకు ఆలస్యం చేసినట్లు అనుమానం వచ్చిందో ఇక్కడికి వస్తాడు. వాడు భయంకరుడు, ఎవ్వరినీ వదలడు, అందరికీ ప్రమాదం. ఏమంటావు అని అడిగింది. భీముడు పక్కున నవ్వాడు. చూడు హిడింబా, నువ్వు అడిగిన దాన్ని కాదు అంటానికి నా దగ్గర ఎన్నో కారణాలున్నాయి. ముందు, ఎంతో అలసిపోయి నిద్రిస్తున్న నా కుటుంబాన్ని నేను నిద్ర లేపను. నా మనసు ఒప్పుకోదు. నన్ను చేసుకుంటాను అని ఇష్టపడ్డావు, మంచిది. కానీ నీ అన్నకి భయపడమంటున్నావే, అది జరగదు. నేనెవరో, నా బలం ఎలాంటిదో తెలిస్తే నువ్వు ఆ మాట అనేదానివే కాదు. ఇక నీతో అక్కడికి ఇక్కడికి తిరిగే ఉద్దేశాలు నాకేం లేవు. నా వారిని వదిలి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. కాబట్టి కష్టపడకుండా వెళ్ళిపో అని అన్నాడు. ఇంత లోపల
ఆలస్యమైంది, ఇంకా ఆహారం రాలేదు అని వెనకే హిడింబాసురుడు అరుచుకుంటూ వచ్చాడు. వచ్చి చెల్లెల రూపాన్ని చూశాడు. అర్థమైంది. ఓసి నీచురాలా, మన జాతికి ద్రోహం చేస్తున్నావా? ఆహారం తెమ్మంటే నీ ఆహార్యం మార్చేసి ఈ మానవుడితో ప్రేమ కార్యాలు వెలగబెడుతున్నావా? వాడితో ఉన్న మందని తిన్నాక నిన్ను కూడా అన్న మాట ముగించే లోపలే వాడి చెవు మీద ఒక లెంపకాయ పడింది. ఎవడో కొట్టాడు. జుట్టు పట్టుకుని కొంత దూరం ఈడ్చుకుపోయి ఒక సింహం చిన్న జింక పిల్లని నోటితో పట్టి లాక్కెళ్ళినట్టు పట్టి ఆ భీముడు ఈ రాక్షసుడిని పడేశాడు. భీముడు విసిరిన విసురుకి వాడు దొర్లుకుంటూ మట్టిలో పొర్లుకుంటూ వెళ్ళి ఒకచోట ఆగాక ఏమీ అర్థం కాక దిక్కులు చూసుకున్నాడు. కళ్ళు తుడుచుకొని చూశాడు. భీముడు ఎదురుగా నిలబడి అన్నాడు, ష్, ఎందుకలా అరుస్తావు? వాళ్ళు నిద్రపోతున్నారు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఏంటి గోలా అని అన్నాడు. హిడింబ ఆశ్చర్యపోయింది. భీముడి మీద ఇంకాస్త కామం పెరిగింది. దాని అన్న మాత్రం అవాక్కయ్యాడు. ఇంత జీవితంలో వాడిని అలా విసిరేసిన వాడు ఎవ్వడూ లేడు. కోపం వచ్చింది. మళ్ళీ అరిచాడు, రేయ్ ఏంట్రా, పెద్ద పెద్ద ఏనుగులే నన్ను చూసి పారిపోతాయి, సింహాలైతే ఇటు రానే రావు, నువ్వెవడివి రా అని లేచాడు. ఒక్క దూకాడు. భీముడు పక్కకి తప్పుకుని నవ్వాడు. నువ్వు నీ రూపం, వీడికా నువ్వు నన్ను భయపడమని చెప్పావు అని హిడింబని చూశాడు. ఆవిడ భయంతో చెట్టు చాటును దాక్కుంది. భీముడు ఆ రాక్షసుడితో యుద్ధం మొదలుపెట్టాడు. తెల్లవారింది మొదలు ఆ యుద్ధం ఆగలేదు. ఒకరినొకరు విసురుకుంటున్నారు, ఒకరినొకరు పడేసుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. భీముడికి ఏమన్నా అవుతుందన్న భయంతో ఆ హిడింబ వెళ్ళి నిద్రపోతున్న పాండవుల్ని కుంతిని లేపింది. వాళ్ళు అప్పటికే దూరం నుండి వస్తున్న శబ్దాలకు మెల్లగా మెలకువ తెచ్చుకున్నారు. అలసిపోయి నిద్రలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా లేచి ముందు హిడింబని చూశారు. అలాంటి చోట అంత అందగత్తెని చూసి కుంతి అడిగింది, ఎవరమ్మా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంది. ఈ లోపల పాండవులు పరుగు పరుగున వెళ్ళి గొడవ పడుతున్న భీమ హిడింబాసురుల్ని చూశారు. వాళ్ళు క్షత్రియులు, అందున వీరులు. అర్జునుడు వెళ్ళి భీముణ్ణి కేక వేశాడు, ఓ భీమన్నా, ఏంటి మమ్మల్ని లేపకుండా యుద్ధం మొదలుపెట్టావు? భీముడు యుద్ధం చేస్తూనే అన్నాడు, తమ్ముడు లేచారా? అలిసిపోయి ఉన్నారు కదా, పడుకొనిద్దామని లేపేసిందా ఆ రాక్షసి? దాని నమ్మకో, అందరూ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, వచ్చేస్తా అని అన్నాడు. అటు హిడింబ జరిగినదంతా కుంతికి చెప్తోంది. అమ్మా, నీ కొడుకు మీద నేను మనసు పడ్డా, నన్ను నమ్మండి, మీకు సహాయం చేస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా, నన్ను అనుమానించకండి అంది. ఆవిడ కుంతి, సరే అటు ఎలాగూ ముందు కొడుకు యుద్ధం చేస్తున్నాడు, ముందు చూద్దాం పద అని తీసుకెళ్ళింది. సాయంత్రం అయిపోతోంది. మెల్లగా సూర్యుడి కాంతి తగ్గుతోంది. అందున అడవి ఇంకాస్త తొందరగా చీకటైపోతోంది. అప్పుడు అర్జునుడు చూశాడు, ఇక భీముడిని రెచ్చగొట్టాలి, లేకపోతే ఇలా యుద్ధం అవుతూనే ఉంటుందని. అన్నయ్య, పోనీ నన్నొచ్చి ఏమన్నా సాయం చేయమంటావా? యుద్ధం చేయలేకపోతున్నావు, నాకు వదిలే, కాస్త విశ్రాంతి తీసుకొని నేను వాడిని చూసుకుంటా అని అన్నాడు. మొహంలో కాస్త చురక వేస్తున్న అర్జునుడిని భీముడు చూశాడు. అవును మరి, సాయంత్రం అవుతోంది, వాడి బలమేమో పెరుగుతోంది, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని మళ్ళీ అర్జునుడు అడిగాడు. భీముడికి ఇంక పౌరుషం పొడిచికొచ్చి పిడికిలి విసిరిన హిడింబుడి చెయ్యి పట్టుకుని గట్టిగా ఒక నవ్వు నవ్వాడు. ఏం అర్జున, ఎలా చంపుతావు వాడిని, ఎలానా అని వాడి వెనక్కి వెళ్ళి వీపు మీద మోకాలితో ఒక్క తన్ను తన్నాడు. నేల మీద పడిన వాడి 2 చేతులు పట్టి వెనక్కి విరిచేశాడు. వాడి అరుపుకి మొత్తం అడవంతా కంపించింది. అంత యుద్ధంలో భీముడు హిడింబ వైపు చూశాడు. ఎంతైనా ఆవిడ అన్నని చంపేస్తున్నాడు ఇప్పుడు. ఆవిడ కళ్ళు మూసుకుంది. ఆ రాక్షసుడి మెడ విరిచి పడేశాడు. హిడింబాసురుడు మరణించాడు. భీముడు వెంటనే, అమ్మా, ఈ హిడింబ నీతో ఏందో చెప్పింది కదా, నమ్మకు, ఇది రాక్షసి, ఇప్పుడే చూసావుగా దీని అన్నని ఎలా చంపాను, దీని తీరు కూడా అలాంటిదే, వీళ్ళని నమ్మకూడదు, ఇక్కడే దీన్ని కూడా దీని అన్న దగ్గరికే పంపితే సరిపోతుందని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, భీమా, ఈ వనిత ఎలాంటిదైనా స్త్రీని చంపడం సరైన పద్ధతి కాదు. ఈ హిడింబ మాటలు చేష్టలు ఏవి కూడా అనుమానించదగినవిగా అనిపించట్లా. నిజానికి మనం నిద్రిస్తున్నప్పుడే తెలియకుండా మాయతో నిన్ను మోసం చేసి చంపేసి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. చూసిన వెంటనే నీపై తనకొన్న ఇష్టాన్ని చెప్పింది. నువ్వు ఆ రాక్షసుడితో యుద్ధంలో ఉన్నప్పుడు వాడితో చేయి కలిపి నీకు కీడు చేయొచ్చు కదా, చేయలేదు.
లేదా నిద్రిస్తున్న మమ్మల్ని ఏదన్నా చేయొచ్చు కదా, అది కూడా చేయలా. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఇక్కడి నుండి అదృశ్యం అయిపోవచ్చు, కానీ అవలేదు. నువ్వు అలా అంటున్నా ఇక్కడే ఇదిగో అమ్మ వెనక చాటుగా దాక్కునుంది. నా ఉద్దేశంలో అన్నదారిలో వెళ్లే సోదరి కాదు ఈవిడే. ఆ హిడింబి మాటలు విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి యుధిష్ఠిరుడి కాళ్ల మీద పడింది. అవును, అన్నతో ఉండటం నా ధర్మం కాబట్టి ఉన్నా, కానీ అతను చేసే క్రూరమైన కర్మలకి నేను బాధ్యురాల్ని కాదు. వాటిని నేను ఏ రోజు సమర్థించలా. తప్పించుకునే దారి లేక ఇలా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు గతంలోకి భవిష్యత్తులోకి చూసే శక్తి ఉంది. మీరు పాండవులు. మిమ్మల్ని చంపటానికి దుర్యోధనుడు మీ సోదరుడు పథకం పన్నాడు. మీ సోదరుడు పథకం పన్నాడు. లక్షాగృహాన్ని వారణావతంలో ఏర్పాటు చేశాడు. దాని నుండి తప్పించుకొని మీరు ఇలా వచ్చారు. ఇది జరిగినది. అంతేకాదు, ఇక్కడ నుండి మీరు వెళ్తే త్వరలో వ్యాస భగవాన్ని కలుసుకుంటారు. ఇక్కడ ఒక గొప్ప సరస్సు ఉంది. దానిలో మీరందరూ స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు నీడలో తలదాచుకోండి. అక్కడ శాలిహోత్రుడు అన్న మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన ఎంతో దయ కలిగినవాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేస్తాడు. మీకు ఆయన ఆతిథ్యం ఇస్తారు. ఆయనకి మీరు ఈ పాటికి వచ్చినట్టే తెలుసుంటుంది. నేను తీసుకెళ్తా. మీరు అక్కడ ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు. ఆ చెట్టు మిమ్మల్ని ఎండ, వర్షం, గాలి, చలి అన్నిటి నుండి కాపాడుతుంది. అంతేకాదు, అక్కడున్న సరస్సులో నీరు ఎవరు తాగినా ఆకలి, అలసట వెంటనే తీరిపోతాయి. అది శాలిహోత్రుడు తపస్సు చేసి సాధించిన వరం వల్ల అలాంటి ప్రభావాన్ని సంపాదించుకుంది అని చెప్పింది. ఈ మాటలు విని కుంతి చాలా సంతోషించింది. మంచిది యుధిష్ఠిరా, నాకు ఈ హిడింబని నమ్మాలనుంది. ఈ పిల్ల రాక్షస జాతికి చెందిన పిల్లలా లేదసలు. ఆ రాక్షసత్వమే లేదు. అందున ఇంతటి దివ్యమైన శక్తులు, జ్ఞానము ఉన్నాయి కాబట్టి మన భీముడిని ఇష్టపడిన ఈ హిడింబ మనతో ఉండొచ్చు అనిపిస్తోంది అంది. యుధిష్ఠిరుడు సరేనన్నాడు. కాకపోతే హిడింబతో అన్నాడు, చూడమ్మా, నువ్వు రోజంతా ఈ భీముడితో విహరించు, హాయిగా తిరుగు, కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి. రాత్రిపూట భీముడు తిరిగి రావాలి. నిత్య కర్మలను మనుషులు చేసినట్టే నువ్వు చేయాలన్నీ. రాక్షసివిగా ఇంకొంటానికి లేదు. మాతో ఉంటే మనిషిగానే ఉండాలి. మా భీముడిని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండు. నీకు భీముడు వల్ల ఒక బిడ్డ పుట్టే వరకు విహరించు. ఇలా చెప్పాడు. ఇలా చెప్పి అందరూ ఇంకా నడవటం మొదలుపెట్టారు. ముందు భీముడు, వెనక హిడింబ, వాళ్ళ వెనక నకుల సహదేవులు, యుధిష్ఠిరుడు, కుంతి, అందరి వెనకాల అర్జునుడు. ఈ క్రమంలో అంటే భీముడు, అర్జునుడు ఈ బ్యాచ్ మొత్తానికి కాపల, రక్షణగా ఉంటున్నారు. ముందొకడు, వెనకాలొకడు. కొద్దిసేపు అయిన తర్వాత అర్జునుడు ముందు నడుస్తాడు, భీముడు వెనకాల నడుస్తాడు. అలా వాళ్ళిద్దరూ కాపాడుకుంటూ మిగతా వాళ్ళ మధ్యలో ఉండి నడుస్తున్నారు. అలా నడుస్తూ నడుస్తూ హిడింబ చెప్పిన శాలిహోత్రుని సరస్సు దగ్గర, ఆ చెట్టు దగ్గరికి చేరారు. హిడింబ వెంటనే వాళ్ళకి ఆ చెట్టు కింద ఒక పర్ణశాల సిద్ధం చేసి అంతా శుభ్రం చేసి ఇల్లు తయారు చేసింది. పాండవులందరూ ఆ సరస్సులో స్నానం చేసి నీరు తాగి ఆకలి దప్పికలను తీర్చుకున్నారు. తర్వాత శాలిహోత్రుడు వాళ్ళని కలిసి వాళ్ళందరికీ మంచి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. కడుపు నిండా తిన్నారు. ఇప్పుడు తిన్నారో మళ్ళీ ఇప్పుడు. కుంతి వెళ్ళి భీముణ్ణి హిడింబతో కలవమని నచ్చజెప్పింది. చూడు భీమ, ఇంతకాలం మనకి దుర్యోధనుడి వల్ల కష్టాలు ఎదురయ్యి ఎన్నో కష్టాలు పడ్డాం. నీ తండ్రి ఉంటే ఆయన చెప్పేవాడు ఈ మాట. నేను చెప్తున్నా, నీ మీద ఇష్టం క్షణక్షణానికి పెరిగిపోతుందా హిడింబ. ఆవిడెంతో వేదన పొందుతోంది. ఆమెను వరించు, ఒక బిడ్డని ప్రసాదించు. దానివల్ల మనకి మేలు జరుగుతుంది. అప్పుడు భీముడు తల్లి మాట కొప్పుకొని హిడింబతో అన్నాడు, సుందరి, మనిద్దరం విహరిద్దాం. అలాగే నీ కోరిక నేను తీరుస్తా. కానీ నీకు బిడ్డ పుట్టే వరకే నేను నీతో కలిసి ఉంటా. ఆ తర్వాత నేను నా సోదరులతో తల్లితో కలవాలి. నీకు సమ్మతమేనా అని అడిగాడు. హిడింబ చాలా సంతోషంగా ఒప్పుకుంది. వెంటనే భీముడిని తీసుకుని రయ్యమని ఆకాశంలోకి ఎగిరిపోయింది. భీముడికి హిడింబతో ఎన్నో రకాల సుఖాలు, ఎంతో ఆనందాన్ని చూశాడు. ఆవిడ చాలా రకాల సుఖాలు చూపించి చాలా సేవించింది, ప్రేమించింది. అందమైన రూపాన్ని ధరించి భీముడికి ఇష్టమైనట్లు ఎంతో ప్రీతి చేసింది. నదులు, పర్వతాలు, కొండలు, అడవులు ఎన్నెన్నో అందాలు చూపించింది. అలా వాళ్ళిద్దరూ చాలా సుఖంగా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరి కథ ముందుకెళ్ళి ఏమైంది? వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అతను భయంకరంగా ఎర్రటి కళ్ళు, పెద్ద నోరు, శంఖాల్లాంటి చెవులతో ఉన్నాడు. అతనికి దారుణమైన కంఠం, బలమైన కోరలు, గొప్ప బలం, పొడవైన ముక్కు,
అసలు ఆ రూపమే విడ్డూరంగా ఉంది. అతని గురించి హిడింబ భవిష్యత్తు చూసింది. ఇతను సగం మనిషి సగం రాక్షసుడిలా పుట్టాడు. పిశాచాలని స్వాధీనం చేసుకుని వాళ్ళకి నాయకుడవుతాడు. పుట్టుకతోనే అస్త్రాలను ఎన్నిటినో తెలుసుకుని బాలుడైన శరీరం యువకుడి శరీరంలాగా ఉంది. అందరు రాక్షసులకి నాయకుడిలా ఉన్న అతని శరీరం ఎంతో బలంగా ఉండింది. పార్వతీదేవి శాపం వల్ల సాధారణంగా రాక్షస స్త్రీలు గర్భం ధరించగానే ఎంతో వేగంగా లోపల బిడ్డ పెరిగి ప్రసవిస్తారు. ఆ పుట్టినవాడు కూడా వెంటనే తొందరగా యువకుడైపోతాడు. అతని తల మీద జుట్టు లేదు పుట్టినప్పుడు. అందుకని ఘటోత్కచుడు అన్న పేరు పెట్టారు. కుండలాంటి గుండుతో ఉన్నవాడు అని అర్థం. వాడి తల్లిదండ్రులకు నమస్కరించాడు. మిగతా పాండవుల్ని కుంతిని చూసి వెంటనే బంధుప్రీతి ప్రేమ చూపించాడు. వాళ్ళందరికీ చాలా సేవలు చేస్తూ వాళ్ళతో ఆడుకుంటూ సరదాగా కాలం గడిపాడు. వాళ్ళకి అన్ని సేవలు ఆ కుర్రవాడే చేసేవాడు. అతని ఉత్సాహం బలము వాళ్ళందరూ చాలా సంతోషించారు చూసి. అయితే హిడింబకిచ్చిన మాట గుర్తుంది. ఆవిడే వెళ్ళి అంది, నా కోరిక తీర్చి నాకు బిడ్డని ప్రసాదించారు, ఇక చాలు. నేను మీరు ఎప్పుడు మనసులో తలుచుకున్నా వస్తా. ఇప్పటికి సెలవు తీసుకుంటా అని మాయమైపోయింది. అలా అయిపోయాక అక్కడున్న శాలిహోత్రుడి సూచన మేరకు వాళ్ళు మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎన్నెన్నో రాజ్యాలు దాటారు. మత్స్య, త్రిగత్త, పాంచాల, కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్య ప్రదేశాలను సరస్సులను చూసుకుంటూ ముందుకు సాగారు. అలా బోళ్ళు రాజ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఒకనాడు వ్యాసుడిని కలుసుకున్నారు. ఆ వ్యాసుడు వీళ్ళకి జరిగిన దాని గురించి మాట్లాడి ఎంతో బాధపడ్డాడు. ఆయన మాటల్లో, పాండవులు కౌరవులు అందరూ నాకు సమానులే, కానీ ధర్మాన్ని తప్పని మీ నీతి వల్ల, కష్టాలకు ఓర్చే మీ ఓర్పు వల్ల మీరంటే కాస్త ఎక్కువ జాలి ఉంది. ఆ జాలితో జరగబోయే దాన్ని తెలిసి చెప్తున్నా. బాధపడకండి. మీకు జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా మిమ్మల్ని బలవంతుల్ని చేయటానికే. నన్ను నమ్మండి. త్వరలో మీకు శుభం కలుగుతుంది, బలం కలుగుతుంది. చివరికి యుధిష్ఠిరుడు రాజు అవుతాడు. ఆ దుష్టుడు దుర్యోధనుడు, అతన్ని ప్రోత్సహించే వారంతా కూడా మరణిస్తారు. కాలాన్ని మీ వైపు చూసేలాగా దైవాన్ని నమ్ముకుని కర్తవ్యాన్ని చేస్తూ ఉండండి అని చెప్పాడు. ఇక్కడ దగ్గరలో ఏకచక్రపురం ఉంది. అక్కడికి వెళ్ళండి. మీరు అడవుల్లో తిరిగి ఎలాగూ మునివ్రతంలో ఉన్నవాళ్లలాగా వేషం కట్టారు. అదే కొనసాగించండి. త్వరలో మిమ్మల్ని మళ్ళీ నేను అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళందరూ ఏకచక్రపురానికి వెళ్ళారు. అక్కడ ఒక బ్రాహ్మణుడింట్లో ఆశ్రయం అడిగి తలదాచుకున్నారు. వీళ్ళ రూపాలు గుణాలు ఇట్టే అందరి నోటా పడ్డాయి. అంత అందం రాజసంతో ఉన్న ముని బ్రాహ్మణ వేషాల్లో ఉన్న వీళ్ళని చూడటానికి ఆ ఊళ్ళో జనమంతా వీళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణుడితో స్నేహం పెంచుకున్నారు. ఇంతకుముందు తెలిసిన వాళ్ళు బాగా దగ్గరయ్యారు. అసలు తెలియని వాళ్ళు ఇప్పుడు పరిచయాలు పెంచుకున్నారు. మొత్తానికి ఆ బ్రాహ్మణుడికి బాగా పేరు పొందాడు. పాండవుల 5 రోజు భిక్షాటానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళకి పెడదామని ఆ ఊళ్ళో జనం ఎవరికి తోచింది వాళ్ళు వీలైనంత మంచిగా వంటలు చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చేదానికోసం చూసి మంచి భిక్షనిచ్చేవాళ్ళు. అంతటి పాండవులు ఎలాంటి బలాన్ని, ఎలాంటి రాజసాన్ని, ఠీవిని పొందినవారు హస్తినాపురానికి రాజులు కలిసి రాని సమయంలో అడిగి తిన్నారు. ఏది పెడితే అది తిని బతికారు. రోజు భిక్షని తెచ్చి అమ్మకిస్తే ఆ కుంతి దాన్ని 2 భాగాలు చేసేది. ఒక సగం భీముడికి, మిగతా సగం 4 పాండవులు కుంతి తినేవాళ్ళు. అయినా వాళ్ళందరిది అరకొర భోజనమే. భీముడితో సహా ఏదో తిన్నామంటే తిన్నామని ఉండేవాళ్ళు. మరీ ఎక్కువ ఆశపడితే రజోగుణం పెరిగి ఇబ్బంది వస్తుందని ఆకలిని మింగేసి మంచినీళ్ళు తాగున్నారు. కానీ జనం చూపే ప్రేమకి, ఆ బ్రాహ్మణుడి మర్యాదకి మాత్రం మనసులో కష్టాన్ని కొంతవరకు మరిచి సుఖంగా ఉన్నారు. ఒకరోజు ఎప్పట్లాగానే పాండవులు భిక్షకు వెళ్ళారు. ఆ రోజు ఎందుకో భీముడు కుంతికి సహాయం చేస్తూ ఇంట్లో ఉండిపోయాడు. అయితే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే ఆ పక్కనే బ్రాహ్మణుడి ఇంట్లోంచి పెద్దగా ఏడుపులు వినిపించాయి. కుంతి చూడ్డానికి వెళ్ళింది, ఏమైందా అని. బ్రాహ్మణుడు మాట్లాడుతున్నాడు, మీరు ఏడవకండే, ఇది ఏ రోజన్నా జరగాల్సిందేగా. ఇవాళ మన వంతు. మనం ధనవంతులం కాదు కదా, వేరే ఎవరినో పంపటం కుదరదు. మనలో ఇంటి బాధ్యత నాది, నేనుండగా మీకేం కాకూడదు. కాబట్టి ఆ బండి కట్టు, నేనే వెళ్తా అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ ఇంటి ఆవిడంది,
మీరుంటే పిల్లలకి ఏదో ఒకటి చేసి అన్నం పెడతారు. నేను మీరు లేకుండా వీళ్ళని ఎలా కాపాడను? కొడుకా పసివాడు, కూతురా వయసులోకి వస్తోంది. కొడుకా పసివాడు, కూతురా వయసులోకి వస్తోంది. నాథుడు లేని కొంపెలా? మీరుండండి, నేను వెళ్తాను అంది. ఆ కూతురు ముందుకొచ్చి ఏడుస్తూ అంది, మీరిద్దరూ ఉండండి నాన్న, ఎలాగూ నాకు పెళ్లి చేసి ఎవడింటికో పంపుతారుగా, అది ఇదే అనుకోండి, నన్ను పంపండి, తమ్ముడిని బాగా పెంచుకోండి, మీరిద్దరూ బతకండి అంది. చివరికి ఆ పసివాడు అన్నాడు, అసలు మీరందరూ కాదు, నేను వెళ్తా, ఆ రాక్షసుడిని చంపేసి లేక వాడి చేతిలో చనిపోయి ఏదో ఒకటి చేస్తా. ఈ ఊరికి పుట్టిన శనివాడు, నన్ను పంపండి నాన్న అని ఏడుస్తూ అడిగాడు. ఇలా అందరూ ఏడుస్తుంటే వింటున్న కుంతి వాళ్ళ ఏడుపులు, వాళ్ళ విషయం పూర్తిగా అర్థం కాల. ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు తెగ ఏడ్చేస్తున్నారు. ఇక ఉండలేక లోపలికి వెళ్ళింది. నాయనా క్షమించండి, మీ ఏడుపు విని ఉండలేకొచ్చా. మీ మాటలు నాకు అర్థం కావట్లా, కానీ ఏదో పెద్ద కష్టమే వచ్చింది మీకు. మీ ఇంట్లో మీ నీడలో ఇంతకాలం బతికాం, మీకు కష్టం వస్తే మాకు వచ్చినట్లు కాదా? విషయం చెప్పండి, మేము దాన్ని తప్పక తీరుస్తాం. మీరు అలా బాధపడకండి. మేముండి మీరు అలా బాధపడటం నాకేమీ నచ్చలా. నాకు చెప్పండి, నన్ను నమ్మండి, మీ కష్టం ఎలాంటిదన్నా నేను తీర్చే ప్రయత్నం చేస్తానంది. బ్రాహ్మణుడు కుంతిని కూర్చోపెట్టి చెప్పాడు, నువ్వు ఆ మాట అన్నావు అదే చాలమ్మా, కానీ ఇదెవరూ తీర్చలేని కష్టం, అందుకే దిక్కులేక ఏడుస్తున్నావు. అడిగావు గనక చెప్తున్నా విను. ఈ ఊరిని ఒక రాజు పాలించేవాడు. అయితే దీన్ని బకుడు అన్న ఒక రాక్షసుడు అతని బలంతో స్వాధీనం చేసుకున్నాడు. ఆ రాజు దమ్ములేనివాడు. బకుడిని ఓడించలేక ఊరిని వాడికి వదిలేశాడు. ఈ బకుడు ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఈ ఊరిని వాడి కింద ఉంచుకున్నాడు. దీనికి వాడే రాజు. రాజుకి ప్రజలు పన్నులు కట్టాలిగా. ఈ బకుడికి కావాల్సిన పన్ను నరమాంసం. ఊరి మీద పడి వెచ్చలవిడిగా చంపి తినేస్తాడు. ఊరంతా కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాం. రోజు ఒక బండెడన్నం, ఒక మనిషి ఆహారంగా వస్తుంది. వాటిని తినేసి ఊరి మీద పడకుండా ఉండాలి. అది ఒప్పందం. వాడు దానికి సరేనని ఆ రోజు నుండి ధనం ఎక్కువ ఉన్నవాళ్ళు మనుషుల్ని కొని వాళ్ళని ఆహారంతో పాటు పంపుతారు. ధనం లేని నాలాంటి బ్రాహ్మణుడు వాళ్ళ కుటుంబంలో ఎవరినన్నా పంపుతారు. రోజుకో గడప వంతు, ఒక్కొక్కటిగా అయ్యి ఇవాళ మా వంతు. నేను బండెడన్నాన్ని ఎలాగోలా పంపగలను, కానీ మా ఇంటి నుండి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలిగా. అదే ఎవరా అని వంతులేసుకుంటున్నాం. ఈ పిచ్చి తల్లులు నా కొడుకు నా బదులు వాళ్ళు వెళ్దాం అంటున్నారు. ఎవరిని ఎవరు వదులుకోలేక ఇలా ఏడుస్తున్నామని చెప్పుకున్నాడు. కుంత ఆశ్చర్యపోయింది. రాజ్యాన్ని ప్రజల్ని రక్షించలేని రాజా, ఆ రాజు కన్నా బలమైన రాక్షసుడా? సమాజాన్ని గూండాలకి రౌడీలకి అప్పగించిన ప్రభుత్వం కనిపించిందేమో కుంతికి. మనకు కనబడుతూనే ఉంటుందిగా. ఆ రౌడీలు పాలన చేస్తే ప్రజల రక్తాన్ని పీల్చేస్తారు, కాదంటే కొట్టి చంపుతారు. ఇవాళ కంటికి కనబడే చిత్రమే ఆనాడు నేరుగా రక్తం తాగే రాక్షసుడి రూపంలో కుంతికి కనిపించింది. ఆవిడప్పుడు ధైర్యం చెప్పింది, మీరేం బాధపడకండి, ఇది అసలు సమస్యే కాదు. నాకు 5 కొడుకులు ఉన్నారు, అందులో ఒకడిని పంపుతా. వాళ్ళంటే ప్రేమ లేదనుకోకండి, వాళ్ళు ఆహారంగా కాదు, ఆ దుర్మార్గుడు అంతుపట్టేందుకు వెళ్తారు. బండిని సిద్ధం చేయండి అంది. బ్రాహ్మణుడు గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మా అమ్మా అలా అనకు, మీకు నీడనిచ్చిన పుణ్యాన్ని మీ ప్రాణాలతో లెక్క కట్టలేను. సాయం కోసం వచ్చిన వాడిని ప్రతిఫలంగా ఇంత పెద్ద సాయం అడగలేను. వద్దు, అలా వద్దు తల్లి, మా కర్మ మమ్మల్ని అనుభవించనివ్వు అన్నాడు. కుంతి నవ్వింది. అయ్యా మీరేం బెంగ పెట్టుకోకండి, నన్ను నమ్మండి. ఇదిగో ఇప్పుడు నాతో ఉన్నాడే నా కొడుకు, మహాబలశాలి. అతను ఈ ఇంటి తరపున వెళ్తాడు, తిరిగి వస్తాడు కూడా. ఎవరన్నా చచ్చేది ఉంటే అది ఆ బకుడే, ఎవడన్నా చచ్చేది ఉంటే అది ఆ బకుడన్న రాక్షసుడేనని నచ్చజెప్పి ఒప్పించింది. విషయం భీముడిని పిలిచి చెప్పింది. భీముడు ఒక్క గెంతు గెంతాడు. అబ్బా, ఎన్నాళ్ళకి అనుకున్నాడు. రాక్షసుడి గురించి కాదు, కడుపు నిండా తిండి పెడతారని. బకుడు ఎంతసేపు, వాడి గురించి అసలు దిగులే లేదు భీముడికి. ఈ లోపల భిక్షానికి వెళ్ళిన మిగతా పాండవులు వచ్చారు. పెద్దవాడు భీముడి ఉత్సాహానికి ఏదో తేడా అనిపించింది. భీముడు అన్నని చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు కుంతిని అడిగాడు, అమ్మా ఏంటి వాళ్ళ మన భీముడు ఏదో చాలా ఆనందంగా ఉన్నాడు, ఎవరితోనన్నా గొడవ పడ్డాడా లేక పడేందుకు నువ్వు పంపుతున్నావా?
ఏంటి కథ అని ఖచ్చితంగా తెలిసినవాడిలాగా అడిగాడు. కుంతి నవ్వింది. లేదులేరా, మన ఇంటి బ్రాహ్మణుడికి ఒక పెద్ద కష్టం వచ్చిందని జరిగిందంతా చెప్పింది. ధర్మరాజు మొహం కాస్త ఇబ్బందిగా పెట్టాడు. అదేంటమ్మా, ఎంత సాయం చేయాలంటే మాత్రం ఇలానా? వాడెవడో రాజునే ఓడించి ఊరిని లాక్కున్న రాక్షసుడు, భీముడేమో ఆవేశంతో వెళ్లే ఏనుగు. ఒక్కడిని చేసి పంపుతున్నావు. యుద్ధం అన్నాక ఎటుపై ఎటొస్తుందో ఎవరికీ తెలియదు కదా. వాడి గురించి, అదే ఆ బకాసురుడి గురించి పూర్తిగా తెలియకుండానే ఇంత దూరం దూకేస్తామా అని తండ్రి లేని తమ్ముడి మీద ప్రేమ వల్ల భయాన్ని వ్యక్తం చేశాడు. కుంతి జవాబుగా భీముడి పసితనంలో ఒక విషయాన్ని చెప్పింది. నీ తమ్ముడు పుట్టిన 11వ రోజు పర్వతం పైన గుడికి వెళ్దామని నేను, మీ తండ్రి పాండురాజు గారు వీడిని తీసుకెళ్ళాం. అయితే పర్వతవనాలుండే చోట కదా ఒక పెద్ద పులి మా మీదకి దూకింది. మీ నాన్న దాన్ని వాడి అయిన బాణాలతో చంపేశారు. కానీ ఈ లోపల భయంలో ఇదిగో ఈ భీముణ్ణి చేతిలోండి పడేసుకున్నా. వీడు జారి పక్కన ఉన్న రాళ్ల మీద నుండి కింద పడిపోయాడు. నా గుండె ఆగిపోయింది. పరుగు పరుగు నేడుస్తూ వెళ్ళి చూస్తే ఇతను పడిన దారంతా రాళ్లు పగిలిపోయాయి, కానీ ఇతనికేం కాలేదు. కింద పడిపోయి ఏడుస్తూ అలా ఉన్నాడు. ఒంటి మీద ఒక్క గీత కూడా లేదు. 11 రోజుల వయసులో నీ తమ్ముడి బలమది. నీవు నీ 4 తమ్ముళ్ళని తండ్రిలాగా కాపు కాస్తావు, నాకు తెలుసు. కానీ నన్ను నమ్మవయ్యా. మొన్న హిడింబాసురుడితో యుద్ధాన్ని చూసావుగా. ఈ భీముడి బలం ఆ హనుమంతుడి బలం. ఇతనికేం కాదు. అందులోన బలహీనులకి, అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేయటం కదా క్షత్రియుడి పని. నువ్వేం బెంగ పెట్టుకోకు. భీముడు ఒక్కడు చాలు. దానికోసం అందరూ వెళ్ళక్కర్లేదు. అలా వెళ్తే మన గుట్టు కూడా బయటపడుతుంది. ఏమీ తెలియనట్లే పని జరిగిపోని. మన వివరాలు మనకి నచ్చినప్పుడే బయట పెట్టాలి, దొరికిపోయి కాదు. అనుమానం వచ్చి జనాలు పసిగట్టరాదు. నీ తమ్ముణ్ణి ఆశీర్వదించి పంపు ధర్మరాజా, ఏమీ అవదంది. భీముడు బండి కట్టాడు. మంచిగా భోజనం తిని ఆ ఎడ్ల బండిని తీసుకుని బయలుదేరాడు. కుంతి, పాండవులు షికారుకెళ్తున్నట్లు సాగనంపారు. బ్రాహ్మణుడు భయంతో బెంగతో దేవుణ్ణి వేడుకుంటూ ఆ భీముడికి ఏమీ కాకూడదని మొక్కుకుంటున్నాడు. బండి ఊరు చివరికి చేరింది. ఆ ఎద్దులు ఎండిన ఎముకల్ని, ముళ్ళని తొక్కుకుంటూ ఒక సరస్సు దగ్గర కుళ్ళిన మాంసం వాసన వస్తుండగా ఆ బకుడి సరిహద్దులోకి చేరాయి. భీముడు అప్పటికొక మంచి కునుకు తీసి ఆ వాసనకి లేచాడు. వాడి సంగతి తర్వాత. వాడెలాగీ ఇవి తినలేడుగా, నేను తిన్నవును, నేనే తినేస్తా అని చక్కగా తింటం మొదలెట్టాడు. ఆ ఎడ్లబండి చప్పుడికి బకాసురుడు బయటికొచ్చాడు. ఎప్పటికంటే కూడా ఆలస్యం అయ్యేసరికి ఆకలి మీద ఉన్నాడు. బండి దగ్గరికి రాకుండా దూరంగా ఆగిపోయేసరికి కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, భీముడు హాయిగా వీడి కోసం తెచ్చిన తిండిని తినేస్తున్నాడు. ఆకలి మీద ఉన్నాడు. ఆ కోపానికి ఈ అవమానం రెండూ కలిసి 2 చేతులు బిగించి ఒక గుద్దు గుద్దాడు భీముడి వీపు మీద. భీముడు కనీసం తిరిగి చూడలేదు. యజ్ఞోపవీతాన్ని సరిచేసుకుని తినే పనిలో ఉన్నాడు. బకుడికి ఆశ్చర్యం వేసింది. కాలితో ఒక్క తన్ను తన్నాడు. భీముడు కాస్త ముందు కూగి తాగుతున్న మజ్జిగ కాస్త ఒలికింది. భోజనం అయిపోయింది. అప్పుడు వెనక్కి తిరిగి చేతివేళ్లని చీకుతూ బకుడి వైపు చూశాడు. ఉండు అనొక సైగ చేసి చేతుల్ని కడుక్కుని తీరిగ్గా మంచినీళ్ళని ఆ కుండ నుండి తాగుతున్నాడు. బకుడు పరుగు పరుగున వచ్చి భీముడి మీద చెయ్యెత్తాడు. ఒక చేత్తో తాగుతూ మరొక చేత్తో ఆ ఎత్తిన బకుడి చేయి పట్టుకున్నాడు. ఆ తాగే కుండని వాడి నెత్తికేసి కొట్టి భీముడు కాలితో వాడి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. వాడు వెనక్కి ఎగిరి ఒక మట్టి కుండ విసిరితే పడినట్టు పడ్డాడు. భీముడు కాస్త ఒళ్ళు విరిచి, ఏరా నువ్వేనా బకుడివి? ఊళ్ళో జనాన్ని రోజుకొకడిని తింటావంట, ఇవాళ నన్ను పంపారా నీకు ఆహారంగా, దా అని వెటకారంగా వేళ్లు విరుస్తూ అన్నాడు. బకుడికి ఎక్కడలేని కోపము వచ్చి పక్కనున్న చెట్టును ఒకదాన్ని పెరికి భీముడి మీదకి విసిరాడు. భీముడు దాన్ని గాల్లోనే పట్టుకుని గద పెట్టుకున్నట్లు భుజం మీద పెట్టుకుని అన్నాడు, ఇవాల్టి తర్వాత నీ పేరు చెప్తే గుర్తొచ్చేది నువ్వు ఎంత తేలిగ్గా నా చేతిలో చచ్చావనే, కానీ నీ వల్ల పసిపిల్లలు కూడా ఇక భయపడరు. అలా చంపుతా నిన్ను. బలం ఉంటే ఇదేరా నువ్వు చేసేది అని ఆ చెట్టుతో వాడిని కొట్టబోయాడు. బకుడు కూడా ఆ విసురుని తప్పించుకుని ఎగిరి భీముడిని వెనక నుండి పట్టుకుని మెడ కొరికేయబోయాడు. భీముడు వాడి జుట్టు అందుకుని ఒక మూటని వీపు నుండి తీసి నేల మీదకి ఇసిరి కొట్టినట్టు కొట్టాడు.
ఆ కొట్టటం బకుడు నేల మీద పడేసరికి వీడి రూపంతో నేల మీద ఒక చిన్న గుంట పడింది. అంత గట్టిగా కొట్టాడు. ఇక యుద్ధం మొదలైంది. బకుడు శ్రమిస్తున్నాడు, భీముడు ఆడుకుంటున్నాడు. చూసిన ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. భీముడి యుద్ధ కళకి, ఆ కుస్తీ పట్టే కళకి బకుడి మొరట యుద్ధం పనిచేయలా. కొద్దిసేపటికి ఆకలి మీదున్న బకుడికి నీరసం వచ్చింది. భీముడేమో ఆ బకుడిని తన చేతి సందులో ఇరికించి నేల మీద పడేసి ఊపిరాడినంత గట్టిగా పిసికాడు పీక. నేలపడిన వాడి చేతుల్ని వెనక్కి విరిచి గట్టిగా నవ్వుతూ అన్నాడు, ఎంతమందిని చంపుంటావురా ఈ చేతులతో? ఎప్పుడన్నా అనుకున్నావా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని? గుర్తుపెట్టుకో, నా పేరు భీమసేనుడని ఒక్క విరుపు విరిచాడు. పాండురాజు కొడుకుని, కుంతి బిడ్డని, యుధిష్ఠిరుడి తమ్ముణ్ణి, భీమసేనుణ్ణి అని మరొక్కసారి ఆ వీప్ మీద కాలేసి తొక్కాడు. రక్తం కక్కుకుని వెన్నెముక విరిగి ఆ బకుడి చచ్చాడు. వాడి శవాన్ని బండికి కట్టి ఈడ్చుకుంటూ వచ్చి ఊరు మొదట్లో పడేశాడు. పడేసి భీముడు ఏం తెలియనట్లు మళ్ళీ ఆ బ్రాహ్మణుడింటికి గుట్టు తెలియకుండా వెళ్ళిపోయాడు. ఊళ్ళో అందరూ ఆ విడ్డూరం చూసి నోరు వెళ్ళబెట్టారు. ఇదేంటి, వీణ్ణి ఇంత దారుణంగా ఎవరు చంపారు? ఏ మహావీరుడు మన్ని చూసి జాలిపడిలా చేశాడా దేవుడా అనుకున్నారు. పిల్లా పాప అందరూ వచ్చి చూశారు. చూసి వీడా బకుడు ఇలా పడిపోయి ఉన్నాడు అని ముందు భయంతో చూశారు. తర్వాత అలవాటైపోయింది. చలోక్తులు వేసుకుంటూ వాడిని ఎలా చంపుండొచ్చో చర్చించుకున్నారు. సాయంత్రానికి భయం పోయింది. బకుడి మరణం ఒక కథ అయింది. మన గాసిప్ ట్రీ ఛానల్లో చెప్పుకునే కథల్లాగా ఒక గాసిప్ అయింది. మర్నాటి రోజు వాడి చావకు ఉత్సవం అయింది. భీముడు అన్నట్లు భయం కలిగించే శత్రువుని ఒక్కసారి అలవాటు చేసుకుంటే అలవాటైపోయి భయం అనిపించదు. జనాలకి బకుడి పీడ విరగడైంది. ఆ బ్రాహ్మణుడు మాత్రం రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా భీముడికి, పాండవులకి, కుంతికి ఎన్నో సేవలు మర్యాదలు చేసుకున్నాడు. సుఖంగా కుటుంబంతో కలిసి నిద్రపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గడిచాయి. పాండవులు వేదాధ్యయనం చేస్తూ పండితులతో చర్చిస్తూ కాలాన్ని గడుపుతున్నారు. అప్పుడు ఒకరోజు ఎంతో నిష్టగలవాడు, పవిత్రమైన వ్రతంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు ఈ పాండవులుంటున్న ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆయనకు అన్ని మర్యాదలు చేసి భోజనం పెట్టి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఎన్నో దేశాలని చూసి వచ్చాడు. ఆ దేశాల విశేషాలు, వింతలు చెప్తున్నాడు. అందరూ ఆశ్చర్యంతో వింటూ ఆ మధ్యాహ్నాన్ని గడుపుతుంటే చివరగా ఆయన ఒక విషయం చెప్పాడు. ఈ వింతలన్నీ ఒకెత్తు, ద్రుపద మహారాజుకు అగ్నిలోండి పుట్టిన పిల్లలు మరొకెత్తు. ఒక కొడుకు, ఒక కూతురు. ద్రోణుడి మీద పగతో ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. అసలు ఆ హోమాన్ని చూసిన కళ్ళు ఇంకా దాన్నే తలుచుకుంటున్నాయి అన్నాడు. అందరిలో ఎంతో ఆసక్తి కలిగింది. అందులోన ద్రుపదుణ్ణి ఓడించిన అర్జునుడు, ద్రోణుడికి శిష్యులైన పాండవులకి ఇంకా ఆసక్తి కలిగింది. వాళ్ళ విశేషం ఏంటో చెప్పమని అడిగారు. ఆయన మాటల్లో వాళ్ల గురువుగారి గురించి వినటం మొదలుపెట్టారు. ఈ కథ ఇద్దరు మిత్రులది. గంగాద్వారంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు, మహాతపస్వి. ఆయన అక్కడ గంగలో స్నానం చేద్దామని ఒకనాడు తెల్లవారుజామునే వెళ్తే అంత చలిలో నదిలో స్నానానికి దిగిన ఆయనకి అప్పటికే అక్కడ ఘృతాచి అన్న అప్సరస స్నానం చేస్తూ కనిపించింది. ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా అద్భుతమైన శరీర సౌష్ఠవంతో అందంతో ఉన్న ఆవిడ్ని చూసి భరద్వాజుడు కామించాడు. వీర్యపతనం అయింది. ఆ వీర్యాన్ని తన దగ్గరున్న చెంబులో సేకరించి దాచాడు. ఆ ఘృతాచి తన పని చూసుకుని వెళ్ళిపోయింది. తర్వాత అలా దాచిన వీర్యం వృద్ధి చెంది దాని నుండి ఒక మగపిల్లవాడు పుట్టాడు. అతనే ద్రోణుడు. ఆ భరద్వాజునికి పృషతుడు అన్న రాజు మిత్రుడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ద్రుపదుడు. స్నేహితుడే గొప్ప గురువు కనుక ఆ పృషతుడు కొడుకుని భరద్వాజుడి ఆశ్రమానికే పంపాడు. ద్రుపదుడు, ద్రోణుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. మంచి స్నేహంతో ఉండేవాళ్ళు. అయితే పృషతుడు మరణించాడు. ద్రుపదుడు రాజయ్యాడు. భరద్వాజుడు మరణించాడు. ద్రోణుడు గురువయ్యాడు. కానీ ద్రోణుడికి పేదరికం వల్ల డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అప్పుడెవరో చెప్తే పరశురాముడు తన దగ్గరున్న సంపదంతా బ్రాహ్మణులకి ఇస్తున్నాడని వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూశాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, ద్విజోత్తమ, నేను భరద్వాజుని కొడుకు ద్రోణుణ్ణి. మీరు బ్రాహ్మణులకి దానం ఇస్తున్నారని తెలిసి వచ్చా. పరశురాముడు బదులుగా, నాయనా, ఇదిగో నా శరీరము, నా దగ్గర అస్త్ర సంపద మాత్రమే మిగిలున్నాయి. ఆ రెంటిలో ఏదన్నా కావాలంటే అడుగిస్తాను. బంగారాన్ని, వెండిని, ఆస్తులని ఈ పాటికే ఇచ్చేశా.
ఏమీ మిగల్లేదన్నాడు. నిరాశపడిన ద్రోణుడు అస్త్ర సంపద మీద మక్కువతో వినయంగా ఆయన్ని అది అడిగాడు. అస్త్రాలన్నిటినీ ప్రయోగ ఉపసంహారాలతో సహా నాకివ్వండి అన్నాడు. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రంతో సహా ఎన్నో గొప్ప గొప్ప అస్త్రాలని పొంది తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అంతటి ప్రతిభాశాలి అయిన డబ్బులు లేని ద్రోణుడు తన చిన్ననాటి మిత్రుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, మిత్రమా, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ద్రుపదుడు గుర్తుపట్టి కూడా స్నేహం లేదు ఏం లేదు పొమ్మని విసుక్కుని అవమానించి పంపాడు. దీనికి సాక్ష్యం ఆ దేశ ప్రజలే. వాళ్ళందరూ ఆ నోటా ఈ నోటా చెప్పుకుంటుంటే విన్నా. అయితే అలా అవమానించేసరికి బాధపడిన ద్రోణుడు స్నేహితుడి మీద కోపాన్ని పొందాడు. జరిగిన అవమానాన్ని ఎలాగన్నా తీర్చుకుందామని అనుకున్నాడు. ఇది వింటున్న పాండవులకి తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. వాళ్ళు మెల్లగా అర్జునుడి కేసి చూసి నవ్వారు. ఆ బ్రాహ్మణుడు తర్వాత చెప్పాడు. తన శిష్యులైన కురుకుమారుల వల్ల ద్రుపదుడిని ఓడించాడు. ఓడించి గురుదక్షిణగా అతని రాజ్యాన్ని, అతని శౌర్యాన్ని తీసుకున్నాడు. ఇది కేవలం ద్రోణుడి బలం చూపించటానికే, అతని విలువ తెలిసేలా చేయటానికి మాత్రమే అని చెప్పి ద్రుపదుడికి క్షమాభిక్ష కూడా పెట్టాడు. సగం రాజ్యాన్ని తీసేసుకున్నాడు. ఆ మిగతా సగాన్ని పాలిస్తూ ద్రుపదుడు 2 విషయాల్ని పదే పదే తలుచుకుంటూ ఉన్నాడు. ఒకటి, క్షాత్ర తేజస్సు ఇద్దరిది ఒకటే అయినా బ్రహ్మ తేజస్సు ద్రోణుడికి ఎక్కువ ఉండటం వల్ల ఆయన గెలవలేను అన్న భయము, బాధ. 2, అతనితో యుద్ధం చేసి ఓడించిన పాండురాజు కుమారుడు అర్జునుడి యొక్క శౌర్యం. అతని రూపము, యుద్ధము చూసి ఎంతగానో మురిసిపోయాడు ద్రుపదుడు. ఈ 2 విషయాల్లో ఏదోటి చెయ్యాలి అని ఆ ద్రుపదుడు నిద్రలేని రాత్రులు గడిపాడు. తిరిగి తిరిగి కర్మసిద్ధి గల బ్రాహ్మణుల కోసం వెతికాడు. ఎందుకంటే ద్రోణుణ్ణి ఓడించటానికి అతనికి ఆపాటికే ఉన్న కొడుకులు కానీ వీరులు కానీ సరిపోరు. వాళ్ళని చూసి పనికిరాని వాళ్లుగా పరిగణించి బాధపడేవాడు. అలా చివరికి యాజులు, ఉపయాజులు అన్న 2 అన్నదమ్ములను చూశాడు. చూసి వాళ్ళ నిష్టని సిద్ధిని గురించి విని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ 2లో కూడా చిన్నవాడు ఉపయాజి ఇంకా శక్తివంతుడు, వ్రతబలం ఉన్నవాడు అని విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని సేవించడం మొదలుపెట్టాడు. చాలా కాలం అలా సేవించాక ఒకరోజు అన్నాడు, మహాశయ, ఆ ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి. అదెలాగో నువ్వు చెయ్యాలి. నీకు 1000 ఆవుల్నిస్తానన్నాడు. తన మనసులో కోరికని చెప్పేశాక, ఒక ఉత్తమమైన బ్రాహ్మణుని చంపటానికి నీకు కొడుకు కావాలా? అది నన్ను చేయమంటున్నావా? చూడు మహారాజా, ఇష్టి ఉండటం తప్పు కాదు. కానీ ఇలాంటి ఇష్టి ఉండటం ఏమిటి? నేను చేయలేను. ద్రుపదుడు ఊరుకుని అలాగే సేవిస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు ఉపయాజుడే ద్రుపదుడిని పిలిచి అన్నాడు, సరే, ఇది నేను చేయలేను, కానీ మా అన్న అయితే ఎలాంటి సంకోచం లేకుండా చేస్తాడు. అతన్ని కలవమని పంపాడు. సరేనని ద్రుపదుడు యాజుడిని కలిశాడు. స్వామి, నాకు ఆ ద్రోణుడి మీద కోపం ఉంది. ఆయన్ని చంపే కొడుకు కావాలి. అతనికన్నా గొప్పవాళ్లు నా రాజ్యంలో ఎవరూ లేరు. ఆ ద్రోణుడు బ్రహ్మ తేజస్సుతో ఉంటాడు. ఆ తేజస్సుని ఎదుర్కొనేవాడు కావాలి. మీకు 8000 ఆవుల్నిస్తాను. నన్ను దయచేయండి అని వేడుకొన్నాడు. తమ్ముడు ఊహించినట్లే అన్నయ్య ఒప్పేసుకున్నాడు. కానీ ద్రోణుడి బలాన్ని అర్థం చేసుకున్న యాజుడు తమ్ముడి సాయం కోరాడు. ఇది నేను ఒక్కడిని చేయగలిగే పని కాదు, ఉపయాజుడి సహాయం కూడా కావాలి. వెళ్ళి తీసుకురమ్మని అడిగాడు. అన్న ఆజ్ఞగా ఉపయాజుడి ఇష్టం లేకున్నా సహాయానికి ఒప్పుకున్నాడు. యజ్ఞకర్మని, అంటే యజ్ఞం చేయాల్సిన విధానాన్ని, కావాల్సిన వస్తువుల్ని రాజుకి చెప్పాడు. చెప్పి అన్నాడు, ద్రుపద మహారాజా, నీవు అడిగినట్లే నీ కోరిక తీరేలా యజ్ఞం చేద్దాం. దానికి సిద్ధంకా. హోమం జరిగింది. యాజుడు హోమం చేశాడు. ఉపయాజుడు తన మంత్రాన్ని జోడించాడు. యజ్ఞం ముగిసే సమయానికి ఆ అగ్నిలో నుండి ఒక పెద్ద జ్వాల పైకొచ్చింది. అందులో నుండి ఒక కుమారుడు లేచాడు. అతని శరీరం అగ్నివర్ణంలో ఉంది. రూపం భీకరంగా మహాబలంగా ఉంది. తలపై కిరీటం, తనువుపై కవచం ఉన్నాయి. కత్తి, ధనుర్బాణాలు అన్నీ ఉన్నాయి. శంఖనాదం చేస్తూ సింహనాదాలను అరుస్తూ ఆ కుర్రవాడు అగ్నిలో నుండి లేచాడు. అతనితో పాటు ఒక దివ్యమైన రథం కూడా వచ్చింది. ఆ రథాన్నెక్కి ఆ ప్రాంగణమంతా యుద్ధానికి సిద్ధపడుతూ శంఖాన్ని పూరిస్తూ తిరిగాడు. అక్కడ ఉన్నవాళ్లంతా ఆహా ఓహో అనుకుని కేరింతలు చేశారు. ద్రుపదుడి ఛాతీ ఇంతెత్తున పొంగింది. ఇది నాకు కావాల్సిన శక్తి అనుకున్నాడు. అతను వెళ్ళాక ఆ హోమజ్వాల మళ్లీ మరొక్కసారి పెళ్ళుమని లేచింది. అందులో నుండి ఒక కన్య పైకి లేచింది. నాజూగ్గా, పొడుగ్గా, నల్లటి ఛాయతో ఒక మహా అప్సరస లేచింది. పొడుగాటి వేళ్లు, వాటికి ఎర్రని గోళ్లు, పెద్ద ఒత్తైన జుట్టు, సరైన రూపం శిల్పి చెక్కినట్లు
ఆ అందాల రాశి ఎంతో సుకుమారంగా అలా లేస్తుంటే ఆ నల్ల కలువల కాంతి ఎంతో దూరానికి కొడుతోంది. పైనుండి యక్షులు గంధర్వులు కూడా చూసి అసూయైనా పడాలి లేక ఆశ అయినా పడాలి ఈవిడ మీద అనుకున్నారు. ఆవిడ వినయంగా తండ్రికి నమస్కరించి అందరికీ నమస్కరించి నిలబడింది. అప్పుడు ఆకాశంలో ఆ తపోధూమం కప్పేసి ఒక అశరీరవాణి, అదృశ్యవాణి పలికింది. ద్రుపదా, ఇదిగో నీవడిగినట్లే నీకు ఈ వీరుడు ఈ సుందరి కలిగారు. వీళ్ళిద్దరూ కారణజన్ములు కదా. ఈ మహావీరుడు ద్రోణుని సంహరించేవాడు. నీకు కీర్తిని గొప్ప పేరుని తెస్తాడు. ఇది వినగానే జనం కేరింతలు కొట్టారు, జయం పలికారు. ఇక ఈ సుందరి చరిత్రలో నిలిచిపోయే మహాసాధ్వి. అంతేకాదు, ఈవిడ మొత్తం క్షత్రియ జాతిని అంతం చేసేంత శక్తి కలది. ఈ కుర్రవాడు సాధారణ మనుషుల కన్నా గొప్ప దృష్టి కలవాడు. అలాగే అమర్షశీలుడు. ఆవేశము, కోపము, బలము అన్నీ ఎక్కువ. అంటే చాలా ప్యాషనేట్ అండ్ పవర్ఫుల్ పర్సన్. అందుకితనికి దృష్టద్యుమ్నుడు అన్న పేరు పెట్టండి. అలాగే ఈ సుందరి నల్ల కలువల ఛాయ కలది. కృష్ణగా పిలవబడుతుంది. నీ కూతురుగా ద్రౌపది అవుతుంది అని చెప్పింది. ద్రుపదుడి ఆనందానికి హద్దుల్లేవు. ఆ యాగ ఫలితం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. ద్రోణుడికి కూడా తెలిసింది. జరగబోయేది తెలిసి, ఇంత బలమైన శక్తిగా ఆయన్ని చంపబోయేవాడు పుట్టాడని తెలిసి అది తప్పదు అన్న విషయాన్ని గ్రహించాడు. ఆయన పేరు కీర్తి చెడకుండా, ఎలాంటి కళంకం రాకుండా ఆ దృష్టద్యుమ్నుడికి కూడా ఆయనే విద్యాభ్యాసం చేశాడు. ఇదిలా ఏకచక్రపురానికి వచ్చిన బ్రాహ్మణుడు పాండవులకి, ఆ ఇంటి వాళ్ళకి చెప్పే కబుర్లలో ద్రుపదుడు చేసిన యజ్ఞం, వచ్చిన ఫలితం గురించి చెప్పాడు. తర్వాత అసలు విషయం చెప్పాడు. బ్రాహ్మణుడు వింటున్న వాళ్ళందరికీ ద్రుపదుడి పిల్లల గురించి చెప్పాడు. ఆ ద్రుపదుడి గురించి మరీ మరీ చెప్పాడు. చెప్పి అన్నాడు, ఆ ద్రుపదుడి మొదటి కోరిక తీరింది. ద్రోణుని ఎదిరించి అంతం చేసే కొడుకు పుట్టాడు. కానీ రెండోది సగమే పూర్తయింది. ఆ కృష్ణ, అదే ద్రౌపది, అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. కానీ మీ అందరికీ తెలుసుండొచ్చు, పాండవులు అగ్ని ప్రమాదంలో చనిపోయారు. హస్తినాపురపు రాజు ధృతరాష్ట్రుడు తమ్ముడి పిల్లలకి రాజ్యం ఇవ్వాల్సి వస్తుందని తన కొడుకుతో కలిసి పాండవుల్ని, వాళ్ళ తల్లిని వారణావతానికి పంపాడు. వాళ్ళని ఎదురిస్తుండగా ఇంటికి నిప్పు పెట్టి చంపించాడు. ధర్మాత్ములు, మహావీరులు అలా చనిపోవడంతో ద్రుపదుడి కల చెదిరింది. అర్జునుడు చనిపోయాడన్న వార్త తెలిసి ఆయన ఎంతో విచారించాడు. ఆయన అనుకున్నాడు, ఆ కుర్రవాడు, అంత చిన్న వయసులో అతని యుద్ధం నా మనసును ఎంతో ఆకట్టుకున్నాయి. అలాంటి అల్లుడే ఉండాలన్న నా కోరిక తీరలేదు. అంత చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరం అనుకున్నాడు. అయితే ఆయన దగ్గరున్న పురోహితుడు మహాజ్ఞాని. ఎంతో నిష్ఠతో ఉండే ఆ పురోహితుడు ఆయనకి తెలిసిన ఉపశృతి ఆధారంగా రాజుతో అన్నాడు, మహారాజా, నాకు వినిపిస్తున్న శృతి ప్రకారం పాండవులు తప్పించుకున్నారు. మన గూఢచారులు లాంటి వార్తనే చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ లక్క ఇంటి మంటలని వాళ్ళు తప్పించుకోగలిగారు. వాళ్ల బుద్ధిబలం, కండబలం, వాళ్లకున్న దైవబలం అలాంటివి. కనుక మన కృష్ణకి స్వయంవరం ఏర్పాటు చేయండి. అర్జునుడు ఎవరో గుర్తుపట్టడానికి మత్స్య యంత్రాన్ని పెట్టించండి. అది కొట్టగలిగిన వీరుడు అర్జునుడో లేక అర్జునుడు లేని పక్షాన అంతటి మహావీరుడోనే అవుతాడు అని అన్నాడు. ద్రుపదుడు ఈ మాట విని సంతోషించాడు. అర్జునుడు బతికే ఉండొచ్చు అన్న ఆశ చిగురించి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఇది చెప్పి ఆ వచ్చిన మహానుభావుడు అన్నాడు, పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు రోహిణీ నక్షత్రంలో ఈ స్వయంవరం జరుగుతుంది. అంటే నేటికి ఇంకా 75 రోజుల తర్వాత. కుంతిని చూసి అన్నాడు, నేనక్కడికే వెళ్తున్నా. మీరు కూడా నాతో పాటు వస్తారా? అక్కడ బ్రాహ్మణులకి దాన ధర్మాలు బాగా ఇస్తారు. అడగకుండానే ఆతిథ్యం ఇచ్చేవారు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. నా శిష్యులతో పాటు మీరు నాతో రండి అని ఆహ్వానించాడు. అంతేకాదు, ఆ మహాసౌందర్యవతి ద్రౌపదిని కూడా మీ కళ్ళతో మీరే చూడొచ్చు అని అర్జునుడిని చూసి పరిహాసంగా అన్నాడు. ఏమోయ్, వీలైతే నువ్వు చేసుకుందుగానిలే ఆవిడ్ని పెళ్ళి, నాతో రా అని నవ్వాడు. అందరూ చిన్నగా నవ్వుకున్నారు. అయితే కుంతి ఒకటి గమనించింది. ద్రౌపది అన్న మాట చెప్పగానే అర్జునుడు మాత్రమే కాదు, 5 పాండవులు ఆవిడ మీద ఆసక్తి ఉన్నవారై మొహంలో సంతోషాన్ని పొందారు. వాళ్ళందరూ ఆవిడ పట్ల ఏకకాలంలో ఆశపడుతున్నట్లు మౌనంగా గమనించిన కుంతికి తెలిసిపోయింది. ఆవిడ ధర్మరాజుని పిలిచి అంది, నాయనా, మనం ఈ బ్రాహ్మణుడి దయ వల్ల ఇంతకాలం చాలా సుఖంగా ఉన్నాం. ఇక్కడ మరీ ఎక్కువ కాలం ఉండకూడదు.
ఈ అడవులు ఉద్యానవనాలు మనం ఈపాటికే చాలా చూసేశాం. ఇక చాలు. ద్రుపదుడి రాజ్యంలో మనకి మంచి జరుగుతుంది అన్న భావన నాకు బలంగా ఉంది. నువ్వేమంటావు అని అడిగింది. ధర్మరాజు కూడా ఆవిడ మాటకి ఒప్పుకుని తమ్ముళ్ళకి చెప్పాడు. అందరూ ఆ వచ్చిన బ్రాహ్మణుడితో పాటు ద్రౌపదీ స్వయంవరానికి వెళ్దాం అనుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయారు. మర్నాడు ఉదయాన్నే వాళ్ళు ఊరు బయలుదేరటానికి సిద్ధపడుతుంటే మహానుభావుడు వ్యాసుడొచ్చాడు. ఇంతకాలం ఎదురు చూసి చూసి తాతగారు వ్యాసుడిని చూసేసరికి పాండవులు చాలా ఆనందించారు. అడవిలో కనిపించి దిశానిర్దేశం చేసిన వ్యాసుడు మళ్లీ తర్వాత అడుగులు ఎలా వేయాలో చెప్పటానికి వచ్చాడు. ఆయన పాండవుల్ని కుంతిని తీసుకుని ఒక గదిలో చిన్నగా మాట్లాడాడు. అందరూ కుశలమేనా? ఆకలి అసహనం వల్ల ధర్మం తప్పి ఎక్కడా ఎప్పుడూ ప్రవర్తించలేదు కదా? కష్టం వచ్చినప్పుడు తప్పుని సమర్థించుకుంటూ ఏ పొరపాటు చేసేలేదు కదా అని అడిగాడు. వాళ్ళు సరైన సమాధానం ఇచ్చారు. మీరందరూ మీ బలానికి శీలానికి పేరు పొందున్నారు. మీరెప్పుడూ మీ అన్న యుధిష్ఠిరుడి మాట వినటం వల్ల మీకెలాంటి ఆపదలు రాకుండా ఉన్నాయని చెప్పి మీరిప్పుడు ద్రుపదుడి కొలువుకి వెళ్తున్నారు కదా? ఆ రాజ్యంలో ద్రౌపదీ స్వయంవరం జరగబోతోందని తెలుసుకుని ఉంటారు. మీరు బయలుదేరే ముందు మీకు విషయం చెప్పాలి అని మొదలుపెట్టాడు. చాలా కాలం క్రితం తపోవనంలో ఒక ఋషికి కూతురుండేది. ఆమె చాలా అందగత్తె. సన్నని నడుము, అందమైన శరీరము, ముఖము కలది. అయితే దురదృష్టవశాత్తు ఆవిడికి పెళ్లి కాలేదు. సరైనవాడు దొరకలేదు. దాంతో ఆవిడ వయసులో అనుభవించాల్సిన కామవాంఛలన్నీ అలాగే ఉండిపోయాయి. ఆవిడికి విసుగొచ్చి ఆ తాపం తట్టుకోలేక శివుడి కోసం తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే తొందరలో పలుసార్లు పతి కావాలి అని ఆత్రంతో అడిగింది. శివుడు నవ్వి, తప్పకుండా నీకు 5 పతులు కలుగుతారు అన్నాడు. ఆవిడ గ్రహించి, అయ్యయ్యో నాకు ఒక్క పతి చాలంది. శివుడు దానికి కుదరదన్నాడు. నీవు 5 సార్లు పతి కావాలని అడిగావు. అందున నీలో ఎంతో కోరిక ఆత్రము ఉన్నది. ఇది జరగాల్సిన పరిణామం. ఈ జన్మలో కాదు, కానీ దేహాంతరంలో మరుసటి జన్మలో నీకు 5 భర్తలు అవుతారని చెప్పి వెళ్ళిపోయాడు. ఆవిడే పృషతుడి మనుమరాలుగా కృష్ణ ద్రౌపదిగా పుట్టింది. మీ 5 కూడా ఆవిడపై మనసు లగ్నం అవ్వటానికి కూడా అదే కారణం. మీరు ఆవిడ్ని చేసుకుని సుఖాన్ని ధర్మాన్ని పొందవచ్చు అని సలహా ఇచ్చాడు. చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు వెళ్ళిపోయాక పాండవులు, కుంతి ఆ ఇంటి నుండి బయలుదేరారు. ఆ బ్రాహ్మణుడి దగ్గర వీడ్కోలు పలికి వాళ్ళు నేరుగా ఉత్తర దిక్కుకి బయలుదేరారు. పాంచాల రాజ్యానికి నడుచుకుంటూ ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి గంగ దగ్గరున్న సోమాశ్రయం అన్న తీర్థానికి చేరారు. రాత్రి వేళ కనుక అర్జునుడి చేతిలో కాగడా పట్టుకుని దారి చూపుతూ ముందుంటే వెనక అందరూ నడుస్తున్నారు. అక్కడే పక్కన అంగారపర్ణుడు అన్న గంధర్వుడొకడు తన భార్యలతో నదిలో క్రీడిస్తున్నాడు. పాండవుల అడుగుల చప్పుడు విని అతను వెంటనే లేచి ధనస్సు తీసుకుని వీంటిని లాగి టంకారం చేశాడు. ఆ శబ్దానికి వచ్చేవాళ్ళు ఆగుతారు అనుకున్నాడు. కానీ ఇంకా అడుగుల చప్పుడు వస్తూనే ఉంది. వస్తున్న పాండవులతో అతను విసుగ్గా కోపంగా అన్నాడు, ఏయ్, ఎవరు మీరు? ఒక రోజులో సూర్యాస్తమయం వరకే మానవుల సమయం. చీకటి పడ్డాక శక్తిహీనులైన మానవులు ఇళ్లలో దాక్కోవాలి. ఆ తర్వాత యక్షులకి, గంధర్వులకి, పిశాచులకి కాలం. అది తెలిసి బుద్ధి లేకుండా ఈ సమయంలో నదీ సమీపంలో నడుస్తున్నారు. ఆగండి, ఇది నేను నా భార్యలతో క్రీడిస్తున్న చోటు. ఈ వనానికి నేను ఉండగా పిశాచులు, రాక్షసులు కూడా రావడానికి ధైర్యం చేయరు. నేనెవరో తెలియదేమో, కుబేరుడి మిత్రుణ్ణి. ఆఖరిసారి హెచ్చరిస్తున్నా, వెనక్కిపోండి అని గట్టిగా అరిచాడు. అర్జునుడు వెంటనే సమాధానంగా పక్కున నవ్వాడు. నదులు, కొండలు, అడవులు, పర్వతాలు ఇవొకటి సొత్తా? అడవి నాది, గంగనాది అంటున్నావు. గంగమ్మ తల్లి దగ్గరికి రావటానికి ఎవరనుమతి కావాలి? ఎప్పుడైనా రావచ్చు. అంతేకాదు, ఈ గంగ ఆకాశంలో అలక అన్న పేరుతో మొదలై పితృలోకంలో వైతరణిగా ముగుస్తుంది. దీనికి అడ్డం కట్టేంత వాడెవడు? పిచ్చి మాటలు మానుకో, మమ్మల్ని ఆపే పని చేయకు, పక్కకి తప్పుకోమన్నాడు. ఆ అంగారపర్ణుడికి కోపం వచ్చింది. ధనస్సు తీసుకుని క్షణంలో బాణాల్ని వేశాడు. ఆ అర్జునుడు అంతే వేగంగా చేతిలో కర్రతో అడ్డం పెట్టి ఆ బాణాల్ని పక్కకు కొట్టాడు. ఆ గంధర్వుడు తన మాయతో ఒక రథాన్ని సృష్టించి ఎగిరి దాని మీద కూర్చున్నాడు. ఆగ్రహించిన అర్జునుడు, ఓ, యుద్ధానికా సిద్ధపడుతున్నావు? నీ మాయలు నా దగ్గర కాదని వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని సంధించి వదిలాడు. ఆ ఆగ్నేయం బృహస్పతి సృష్టించాడు. దాన్ని భరద్వాజుడికి ఇచ్చాడు. భరద్వాజుడు ద్రోణుడికి,
ఆయన అర్జునుడికి ఇచ్చాడు. దాన్ని మాంచి గురి చూసి ఆ రథం మీదకి వేసేసరికి అది కాలి బూడిదైపోయింది. ఆ మంటల్లో నుండి అంగారపర్ణుడు దూకి పక్కకి పడ్డాడు. వాణ్ణి అర్జునుడు ఒక్క అడుగు వేసి జుట్టు పట్టి ఈడ్చి యుధిష్ఠిరుడి కాళ్ల దగ్గర పడేశాడు. అవసరం లేని చోట నీ బలాన్ని ప్రయోగించి నా వాళ్ల ప్రాణాలకు ఆపద తెచ్చే బాణాల్ని సంధించావు. నీ బెదిరింపులకి వణికిపోయేందుకు మేం దిక్కులేని అమాయకులం కాదు అని ఒక్కరుపరిచాడు. ఆ గంధర్వుడు నిశ్చేష్టుడై బిత్తరపోయాడు. ఆయన భార్య కుంభీనసి పరుగు పరుగున వెళ్ళి యుధిష్ఠిరుడి కాళ్ల మీద పడింది. వాళ్ళతన్ని వదిలేశారు. వదిలేసి ప్రాణభిక్ష పెట్టారు. ఆ గంధర్వుడి పొగరు తగ్గి అప్పుడు అన్నాడు, ఇక నేను అంగారపర్ణుడు అన్న పేరుని వదిలేస్తా. ఓడిన నేను ఆ పేరుకే అవమానం తెచ్చాను అని ఒక చిత్రమైన రథాన్ని సృష్టించుకుని ఇకపై నా పేరు చిత్రరథుడు అని పెట్టుకున్నాడు. అప్పుడు అతనికి ప్రాణభిక్ష పెట్టిన అర్జునుడికి తిరిగి ఏదోటి ఇవ్వాలనుకున్నాడు. ప్రాణదానాన్ని ఊరికే ఎలా తీసుకోను? చూడ్నాయనా, నన్ను నువ్వు ఒక్క క్షణంలో చంపగలవు. అలాంటిది వదిలేస్తున్నావు. నీ ఉదారత గొప్పది. నేను నీ పట్ల క్రోధంతో అమర్యాదగా ప్రవర్తించిన నువ్వు, నీ అన్న ఇలా చేయడం చాలా గొప్ప విషయం. అందుకే నీకొక దివ్యమైన కానుకిద్దాం అనుకుంటున్నా. దాని పేరు చాక్షుషీ విద్య. దీనివల్లనే మేము సాధారణ మానవుల కన్నా గొప్పవాళ్ళం. ఈ విద్యతో 3 లోకాల్లో ఏదన్నా ఎక్కడ దేన్ని చూడాలన్నా కళ్ళు మూసుకుని తలుచుకుంటే కనిపిస్తుంది. ఇది ముందు మనువు చంద్రుడికిచ్చాడు. చంద్రుడు విశ్వావసువుకిచ్చాడు. ఆయన నాకిచ్చాడు. ఇది నిజానికి 6 నెలలు ఒంటికాలు మీద తపస్సు చేసి సాధించాలి. కానీ అదేం లేకుండా నీకు ఇస్తున్నా. దీంతోపాటు గంధర్వజాతి గుర్రాలను మీ అందరికీ ఇస్తున్నా. ఇవి గుర్రాలలో దేవతల్లాంటివి అనుకో. ఎప్పుడూ అలసిపోవు. రంగులు నచ్చినట్లు మార్చుకోగలవు. ఎలాంటి దూరాన్నైనా కావాలనుకున్న సమయంలో చేర్చగలవు. ఇవి తీసుకోమన్నాడు. దానికి అర్జునుడు సమాధానంగా, నాకిలాంటి కానుకలు తీసుకోవాలని లేదు. నేనొకరికి ఇవ్వటమే కానీ తీసుకోవటం చేయటం అలవాటు లేని క్షత్రియుణ్ణి. నేనంటే ఇష్టం ఉండో లేక నీ ప్రాణాలంటే ఇష్టం ఉండో ఇది ఇస్తున్నావు. ఇవ్వటం, తీసుకోవటం, రహస్యాలు చెప్పటం, అడగటం, భోజనం చేయటం, పెట్టటం, మైత్రిని వ్యక్తం చేయటంలో ఒక భాగం. అప్పుడు గంధర్వుడు అన్నాడు, అయితే అర్జున ఒక పని చేద్దాం. నువ్వు ఉత్తినే తీసుకో కదా, నా రథాన్ని కాల్చిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఇవ్వు, అప్పుడు ఇవి తీసుకో అన్నాడు. అర్జునుడు దానికి ఒప్పుకుని అలా చేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి వాటిని తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. అది కాదు, మీరంటే అసలు మానవులకి భయం ఎందుకు ఉండాలి? నీకున్న శక్తికి మేమెవరమో తెలుసుకోవచ్చు. అప్పుడు మేము ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది. అంత బలం ఉన్న వాళ్ళము అని తెలిసి కూడా నువ్వెందుకు మా మీద బాణప్రయోగం చేశావు? మేమంటే విలువ లేకుండా అలా ఎందుకు మాట్లాడావు? ముందు చెప్పు అని అడిగాడు. అప్పుడు గంధర్వుడు ఒక రహస్యం చెప్పాడు. ఆ రహస్యం చివర పాండవులకి గొప్ప మేలు చేశాడు. పురోహితుడంటే ఏంటో, మంచి పురోహితుడు ఉండటం వల్ల ఎంత మేలు జరుగుతుందో అంగారపర్ణుడి ద్వారా పాండవులు తెలుసుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా అర్జునుడు ఆ గంధర్వుణ్ణే వాళ్లకొక మంచి పురోహితుడు ఎక్కడ దొరుకుతాడో సలహా ఇవ్వమని అడిగాడు. ఇక్కడ దగ్గరలో ఉత్కోచక తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షికి చిన్న తమ్ముడు, ఆఖరి తమ్ముడు అయిన ధౌమ్యుడని ఒక మహర్షి ఉంటాడు. ఆయన ఈ తీర్థంలో తపస్సులో ఉన్నాడు. ఆయన మీకు ఉత్తమమైన పురోహితుడవుతాడని సలహా ఇచ్చాడు. వాళ్ళు అలాగే వెళ్ళి ఆయన్ని అభ్యర్థిస్తే ధౌమ్యుడు సంతోషంగా పురోహితుడిగా ఒప్పుకున్నాడు. అప్పుడు పాండవులకి ఏదో గొప్ప సంపద పొందేసినట్టు ఆనందం కలిగి ధైర్యం వచ్చి అప్పుడు పాంచాల దేశ నగరానికి బయలుదేరి వెళ్ళారు. దారిలో చాలామంది బ్రాహ్మణులు కలిశారు. వాళ్ళు కూడా పాంచాల దేశానికే వెళ్తున్నట్లు చెప్పారు. అక్కడ స్వయంవరం జరగబోతోందని, అందానికే పేరు పెట్టేలాగా ఉన్న ద్రౌపది కోసం ఎక్కడెక్కడి రాజులో వస్తారని చెప్పారు. వాళ్ళ ఇచ్ఛ నెరవేరటానికి బ్రాహ్మణులకి దానాలిస్తారు. వాళ్లతో వ్రతాలు, హోమాలు చేయించుకుంటారు. అవి గొప్పగా పుచ్చుకునేందుకు ఈ బ్రాహ్మణ సమూహాలు వెళ్తున్నాయి. వారితో చేరి పాండవులు, ధౌమ్యుడు వెళ్ళారు. ఇక్కడ పాంచాల నగరంలో ద్రుపదుడికి పురోహితుడు చెప్పిన మాట పట్టుకుంది. పాండవులు బతికే ఉండొచ్చని, కాబట్టి ఎలాగోలా అర్జునుడికే ద్రౌపదిని ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎలా? వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఎలా? అందుకని స్వయంవరంతో పాటు ఒక పోటీ కూడా పెట్టాడు. సాధారణంగా ద్రౌపదికి ఎవరు నచ్చితే వారి మెడలో మాల వేసి వరించవచ్చు. కానీ ద్రుపదుడికి అర్జునుడికే ఇవ్వాలని ఉంది కాబట్టి
వంచరాని ఒక బలమైన ధనస్సు చేయించాడు. ఆకాశంలో ఒక మత్స్య యంత్రాన్ని పెట్టించాడు. యంత్రం అంటే దాని శక్తితో అది కదిలేది. ఈ మత్స్య యంత్రంలో మత్స్యం అనే చేప తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కింద నీటితో ఒక చిన్న ఏర్పాటు చేశాడు. ఆ నీటిలోకి చూస్తూ పైకి కొట్టేంత బలము, నేర్పు, ఒడుపు కేవలం అర్జునుడికి ఉందని నమ్మకం. అందుకని అలాంటిది చేయించాడు. ఒకవేళ వేరే వాళ్ళు ఎంత గొప్పవారన్నా ఈ పోటీలో ముందే ఓడిపోతారలే అని ఆశ. అలా ఏర్పాటు చేసి పెద్ద ప్రాంగణాన్ని నిర్మించి పెట్టాడు. పెట్టి సందేశం పంపాడు. ఇలా ఆ మత్స్య యంత్రాన్ని భేదించిన వాణ్ణి వాళ్ల కూతురు వరిస్తుందని. అంటే ముందు ఆ ధనస్సుకి నారి తొడగాలి. తొడిగాక 5 బాణాలు ఇస్తారు. కేవలం ఆ 5 బాణాలు వాడే ఆ మత్స్య యంత్రాన్ని భేదించాలి. అంతకంటే ఒక బాణం కూడా ఇవ్వరు. అలా ఈ వార్త రాజులకి చేరి అందరూ బయలుదేరి ద్రుపదుడి కాంపిల్య నగరానికి వచ్చారు. అంటే రాజధానికి వచ్చారు. నగరానికి ఈశాన్యంలో పెద్ద ప్రాంగణం నిర్మించి ఈ పోటీ ఏర్పాటు చేశాడు రాజు. ప్రాకారం, అగడ్త, తోరణాలు, కట్టిన ద్వారాలు, విచిత్రమైన చాందినీతో మంటపం అన్నీ సిద్ధం చేశారు. మంగళవాద్యాలతో, సుగంధభరితమైన ద్రవ్యాలతో కైలాస శిఖరం లాంటి మంటపం కింద రాజున్నాడు. వచ్చిన రాజులందరినీ సత్కరించాడు. మణులతో కప్పిన ఆయన సింహాసనం మధ్యలో ప్రకాశిస్తోంది. రకరకాల ప్రేక్షకుల కోసం రకరకాల కుర్చీలు వేశారు. రాజుల కోసం మెరిసిపోయే బంగారు తాపడాలు మెరిసే రత్నాల ఆసనాలు వేశారు. మిగతా వాళ్ల కోసం కూడా వాళ్ళకి తగినట్లు ఆసనాలు వేశారు. వేరువేరుగా కూర్చోపెట్టారు. ఇలా తీర్చిన సభ ముందు, వచ్చిన వారి ముందు విందు, వినోదం, స్వాగతం, సత్కారం అన్నీ చేస్తూ 16 రోజుల పాటు పండగలా చేశాడు. అప్పుడు ఇక అసలు కార్యక్రమం మొదలైంది. ద్రౌపదీ స్వయంవరం రోజు వచ్చింది. రాజులందరూ వచ్చి ఆసీనులయ్యాక, నటీనటులు, నర్తకులు స్వాగత నృత్యాలు చేశాక నిశ్శబ్దం. సోమక వంశానికి చెందిన పురోహితుడు మధ్యలో ఒక మహాయజ్ఞాన్ని మొదలెట్టాడు. ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి హోమం చేస్తూ అప్పుడు ఆ ద్రౌపదిని అన్న దృష్టద్యుమ్నుడు ముందుకు తెచ్చాడు. తెచ్చి సభలో పరిచయం చేశాడు. ఇదిగో నా చెల్లెలు కృష్ణ, మా తండ్రికి హోమం నుండి ఆవిర్భవించిన ద్రౌపది. ఈవిడని పెళ్లాడాలన్న ఆశతో వచ్చిన అందరికీ అదిగో అని ఒక పొడగాటి స్తంభం, దాని చివరున్న మత్స్య యంత్రాన్ని చూపించాడు. ఆ యంత్రాన్ని ఇదిగో అని కింద ఉన్న ధనస్సుని 5 బాణాలని చూపించాడు. ఈ 5 బాణాలతో ఆ యంత్రాన్ని ఎవడైతే భేదిస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి ద్రౌపది భార్య అవుతుంది అన్నాడు. అలాగని ద్రౌపదిని తెచ్చి వరుసగా కూర్చున్న రాజులందరినీ పరిచయం చేశాడు. ఇదిగో అమ్మ కురుకుమారులు: దుర్యోధనుడు, దుర్విసహుడు, దుర్ముఖుడు, నివిశంతి, వికర్ణుడు, సహుడు, దుశ్శాసనుడు, యుయుత్సుడు, వాయువేగుడు, కరకాయుడు, వైరోచనుడు, కుండకుడు, చిత్రసేనుడు, సువ్రచుడు, కనకధ్వజుడు, నందకుడు, బాహుశాలి, వికటుడు, మరెందరో కురుకుమారులు అంగరాజు కర్ణుణ్ణి తీసుకుని వచ్చారు. గాంధార దేశం నుండి శకుని, వృషకుడు, బృహద్బలుడు వచ్చారు. ఉత్తమ వీరుడు అశ్వత్థామ వచ్చారు. విరాటనగరం నుండి ఉత్తర కుమారుణ్ణి తీసుకుని విరాటరాజు వచ్చారు. సుశర్మ, పౌండ్రక వాసుదేవుడు, భగదత్తుడు, కళింగాధిపతి, పట్టణాధిపతి మహారథి శల్యుడొచ్చాడు. ఆ శల్యుడు అతని పుత్రులు రుక్మాంగదుడు, రుక్మరథుల్ని కూడా తీసుకుని వచ్చాడు. కౌరవ్యుడు సోమదత్తుడు ఆయన కుమారులు భూరి, భూరిశ్రవసుడు, శాలుడు అన్నవారిని తెచ్చాడు. కాంభోజరాజు సుదక్షిణుడొచ్చాడు. వాసుదేవుడు కృష్ణుడు, రౌక్మిణీయుడు బలరాముడు, సాంబుడు, సింధుదేశపు రాజు జయద్రథుడు వచ్చారు. శిశుపాలుడు, జరాసంధుడు వచ్చారు. ఇలా ఇంకా ఎందరో వచ్చారని సభకి ద్రౌపదిని పరిచయం చేశాడు. ఇప్పుడిక మత్స్యయంత్ర భేదన ప్రక్రియ మొదలవుతుంది. ఆ ద్రౌపది అందాన్ని చూసి అప్పటిదాకా మిత్రులైన వారు కూడా శత్రువులుగా పోటీ పడేందుకు సిద్ధపడుతున్నారు. తను వారికే దక్కాలి అన్న కోరికతో అందరూ ఉత్సాహపడ్డారు. అప్పుడు ఏం జరిగింది? పోటీ ఏమైంది? ఇంతకీ అర్జునుడెక్కడా? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.